మనతోటి డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. న్యూరాలజిస్ట్ గా, న్యూరాలజికల్ సర్జన్ గా ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మందికి చాలా ప్రసిద్ధమైన వ్యక్తి, తెలిసిన వ్యక్తి. బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్, ప్యారలైజ్ అవ్వటము ఇవి మాత్రం బాగా పెరిగిపోయింది. సో ఎందుకు మెదడు యొక్క వ్యాధులు పెరుగుతున్నాయి? నిద్ర ఒక పెద్ద కరువు అయిపోయింది. నిద్ర తక్కువ అయ్యేసరికి ఒకటి ఊబకాయం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, గుండెపోటు రావడం, హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. స్ట్రోక్ అన్నది ఏదైతే ఉందో కొంతవరకు పగలు పనుకోవాలా, రాత్రి పనుకోవాలా? పగలే పడుకుంటే పగలు నిద్ర కింద న్యాచురల్ స్లీప్ కింద రాదు. ఎందుకంటే నిద్ర కోసం ఒక ముఖ్యమైనటువంటి హార్మోన్, దాని పేరు ఫోన్ అడిక్షన్ తోటి నిద్ర లేటుగా పనుకునే వాళ్ళు. అసలు నిద్రపోతున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, లేకపోతే మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఏది కూడా అసలు మనకి మారుగా బ్రెయిన్, స్పెయిన్, తర్వాత నెర్వ్స్ మూడు అని చెప్తారు కదా. ఎలా వ్యాధులు సంక్రమిస్తే ఏమేమి ఉంటాయి సార్? ట్రామాటిక్ యాక్సిడెంట్స్, డీజనరేట్ వయసును పైబడిన వాళ్ళకి, అదే మెలిగ్నెన్సీ, ట్యూమర్స్. సో ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తుంది? పార్కిన్సన్ అన్నది శరీరంలో మెదడు లోపల సృష్టికర్త. ఈ రోజుల్లో ప్రతి గల్లీలో కూడా జంక్ ఫుడ్ అని మొదలైంది. ఏదైతే మాదక ద్రవ్యాలు లేకపోతే మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని కేంద్రాలు ఎలాగైతే దాని ఒక ప్రేరణ వస్తుందో వాటిలో చివరికి భారత ప్రధాని మన కొన్ని రోజుల క్రితం విన్నవించాడు, అయ్యా ఈ నిద్రపోయే టైంలో సడన్ గా మెలకు వచ్చి కొంతమందికి తిమ్ముర్లు వస్తుంది. అది మజిల్ క్రాంప్స్ అంటాం. దాని మీద కొన్నాళ్ళ క్రితం ఇక్కడే ఒక వీడియో చేశాను నేను. అంటే అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్లాక్స్ అవుతున్నాయి అంటున్నా. తర్వాత మీరు దానికి చికిత్స ఇస్తున్నారు కదా, వాటి యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ అన్నది ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, సో బ్రెయిన్ కి కంటికి లింక్ ఉందంటారా? అసలు మామూలుగా జోక్ ఏమిటంటే బ్రెయిన్ కి నిర్దేశించినప్పుడు మన బ్రెయిన్ తో చూస్తామట, కంటి నుంచి కాదట. కొంతమందికి ఎక్కువ జ్ఞాపశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు, చాలా తొందరగా గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, విశ్లేషణ చేస్తారు. ఎంత వయసు వచ్చినా గానీ వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఏమిటంటే జ్ఞాపక శక్తి అన్నది కొంతవరకు నేను అనుకోవడం, క్లవరు, వైజు, ఇంటెలిజెంట్, ఇంటలెక్ట్, బ్రిలియంట్, జీనియస్, వీటిని ఎలా చూడాలి? అందులో ఎంతవరకు విడగొట్టగలదు అంతవరకు విడగొట్టడానికి ప్రయత్నం. మీరు ఏదో సమస్యాపూర్వం లాగా, ఏది శాస్త్రావధానం లాగా. మనతోటి డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. వారు న్యూరాలజిస్ట్ గా, న్యూరాలజికల్ సర్జన్ గా ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మందికి చాలా ప్రసిద్ధమైన వ్యక్తి, తెలిసిన వ్యక్తి. కొన్ని లక్షల కేసులు వారు చూశారు. అనేక మందికి వారు ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆరోగ్య పదార్థగా చెప్పాలి. ముఖ్యంగా స్పైను, వెన్నెముక, మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధుల్ని నయం చేయటంలో, అనారోగ్యంగా వచ్చిన పేషెంట్ని మంచి ఆరోగ్యంతో పంపించడంలో, వారికి వారి కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడంలో వారి అంకితమై వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వారు మొదటి నుంచి చాలా మెరిట్ స్టూడెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటము, ప్రాక్టీస్ చేయటము, దాన్ని బాగా చెప్పటము, బోధించటము, ఇలాగా మల్టిపుల్గా ఒక టాలెంట్, నాలెడ్జ్ ఉన్న అరుదైన అతి తక్కువ మంది డాక్టర్స్లో డాక్టర్ రంగనాథన్ గారు ఒకరు. వారిని అడిగి ఈ న్యూరలాజికల్గా ఉండే సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మనం న్యూరాలజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే బ్రెయిన్ యొక్క పవరు, దాని యూసేజ్, ఇలాంటి విశేషాలు ముఖ్యమైనవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. మామూలుగా న్యూరాలజీ అనగానే ఒకప్పుడు నరాల బలహీనత ఉంది వాడికి అంటుండేవాళ్ళు, ఆ మాటలే ఎక్కువ వినపడేవి. ఇప్పుడేమో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్ పెరుగుతున్నాయి. పెరాలసిస్ కూడా ఉండేవి, తక్కువ ఉండేవి. మూర్ఛలు, వాడికి మూర్ఛ రోగం అంటుండేవాళ్ళు. పెరాలసిస్ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా మూర్ఛలు కొంచెం తగినేమో తెలియదు కానీ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్, ప్యారలైజ్ అవ్వటము ఇవి మాత్రం బాగా పెరిగిపోయినాయి. సో మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది మనం నడిపించేదే మెదడు కదా. అవును. సో ఎందుకు మెదడు యొక్క వ్యాధులు పెరుగుతున్నాయి అంటారు? పెరగడానికి కారణం ఒకటి, ముఖ్యమైన కారణం ఏమిటంటే అవగాహన పెరిగింది, అవకాశాలు పెరిగాయి, సౌకర్యాలు పెరిగాయి, డయాగ్నోస్టిక్ అంటే దాన్ని గుర్తించేటువంటి విధి విధానాలు పెరిగాయి. దానికి తోడు సమతూకంగా ఏమిటంటే ఇబ్బందులు కూడా పెరిగాయి. మానవునికి ఉదయం లేచి సాయంకాలం వరకు దైనందిన జీవితంలో ఉండేటువంటి లైఫ్ స్టైల్ అని ఒక మాట, అది చాలా మార్పు వచ్చింది. 2 మాటలు చెప్పుకోండి. ఉదాహరణకు నిద్రే అనుకోండి. నిద్ర ఒక పెద్ద కరువు అయిపోయింది. ఈ రోజే ఒక స్టడీ వచ్చింది, ఇది మన తెలంగాణ ఇన్స్టిట్యూట్ సైన్సెస్ వాళ్ళు స్టడీ చేశారు. దాంట్లో ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో, స్టార్టప్ చేస్తున్నారు, బిజినెస్ పీపుల్, వాళ్ళలో సగం కంటే ఎక్కువ నిద్ర లేదు. మామూలుగా భగవంతుడు అందరికి కూడా ఇచ్చింది ఏమిటంటే 8 గంటలు నిద్రపోవాలి హాయిగా. అది కూడా ఏమిటి, రాత్రి నిద్రపోవాలి. అంటే న్యాచురల్ స్లీప్ ఉండే సమయంలో నిద్రపోవాలి.
నిద్ర తక్కువ అయ్యేసరికి ఒకటి ఊబకాయం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, స్ట్రోక్, గుండెపోటు రావడం, హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే స్ట్రోక్ అన్నది ఏదైతే ఉందో కొంతవరకు లైఫ్ స్టైల్ డిసీజ్ కిందే పరిగణిస్తాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చేసిన ప్రతి విధానంలో కొంత శాతం ఏదో హెరిడిటరీ, ఏదో వంశపారంపర్యంగా వచ్చింది. లైఫ్ స్టైల్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒత్తిడి అన్న ఒక మాట, స్ట్రెస్ అన్నది దైనందిన జీవితంలో ఒక క్రమం అయిపోయింది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం నుంచి మళ్ళీ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినంత వరకు కూడా వ్యక్తి స్ట్రెస్కు లోనవుతూనే ఉంది. మరి అందరికీ స్ట్రోక్ వస్తుందా? రావటంలా. ఎవరైతే ఈ స్ట్రెస్ అన్నది ఒత్తిడిని అధిగమించి దానితో బతకడం నేర్చుకుంటారో వాళ్ళ ఇబ్బందులు రావడానికి ఆస్కారం తక్కువ. అది ఇంకొకటి పొగ త్రాగడం, మద్యం సేవించడం. ఎవరిని కించపరిచేటువంటి ప్రయత్నం కాకపోయినా దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మద్యం సేవించడం తాలూకా పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది. ఎందుకంటే అంత ఎక్కువ మంది దాన్ని చేస్తున్నారు. ప్రభుత్వానికి దాని ఆర్థిక పరంగా బాగుంది, ఎవరిని మనకు రీసెర్చ్ చేసేది కాకపోయినా జరుగుతున్నది మాత్రం జనం మీద దాని తాలూకా ప్రభావం. ఒకప్పుడు స్త్రీలు మద్యం సేవించరు అనుకునే వాళ్ళు, అది ఒక సంస్కృతి కింద లెక్క అయిపోయింది ఇప్పుడు, కల్చర్. అదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏమిటి ఏంటంటే ఈ రెబెల్ యాటిట్యూడ్ అని వచ్చింది. స్త్రీలలో మేము మామూలు ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక ఆలోచన పెరిగింది. సంతోషమే. గాంధీ మహాత్ముడే చెప్పాడు ఏమని, ఎప్పుడైతే భారతదేశంలో అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళగలదో రోడ్డు మీద, అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వినడానికి బాగానే ఉంది. ఇప్పుడుంటే వేరే స్టేట్మెంట్ ఇస్తాడు, రివర్స్ చేస్తాడు స్టేట్మెంట్. అందుకే ముందు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అమ్మాయిలు చదువుకోవడం కానీ, అదే కాకుండా ఆర్థిక స్వాతంత్రం కానీ, రకరకాల కారణాలు ఉన్నటువంటి వాతావరణం కానీ, ఈ పొగ త్రావడం అనేది చాలా పెరిగిపోయింది. మద్యం సేవించడం పెరిగిపోయింది. అదే కాకుండా స్త్రీలలో ఇప్పుడు స్ట్రోక్లో ఒకప్పుడు ఏంటంటే చిన్న వయసులో స్ట్రోక్ అంటూ వినేవాళ్ళం కాదు. అప్పుడైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఇప్పుడు స్త్రీలలో స్ట్రోక్ 25, 30, 40 సంవత్సరాలు స్ట్రోక్ ఉంది యంగ్ అన్నది దాని పేరు. అది ఇంకా భారతదేశంలో చాలా ఎక్కువ, అందులో ముఖ్యంగా స్త్రీలు. అంటే దానికి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఉండే గుండెలో ఏదైనా రంధ్రం ఉంది, దాంట్లో కవాటాలని సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి అన్నట్టయితే మద్యం సేవించడం కానీ, అదే కాకుండా ఈ పొగ త్రాగడం, డ్రగ్స్ కూడా వచ్చేసి ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమ్మిళితమై వచ్చినటువంటి ఇబ్బంది, క్యుములేట్ అవుతున్నాయి. అవును. అదే కాకుండా వ్యాయామం అనేది ఎలా ఉంటుంది అన్నది మర్చిపోతున్నారు కొన్ని రంగాలు. అంటే ఎవరిని ఒక వేలెత్తి చూపించడం కాకపోయినా ఏదైతే డస్క్ జాబ్స్ అంటాం, అంటే కూర్చొని చేసే పనులు, అవును, సంతోషమే. ఆఫీసర్గా మంచి బాగానే ఉంటుంది, మంచి ఇది కూడా జీతం బాగానే ఉంటుంది. దాని వలన శరీరానికి ఎంతవరకు వ్యాయామం ఉండాల్సింది, మొబిలిటీ లేదు. అసలు భారతదేశంలో ఒక స్టడీ ప్రకారం 50% అసలు మొబిలిటీ లేక నిస్థానంగా ఉండే వాళ్ళు ఉన్నారట. అది లాంగ్ రన్ లో ఏదైతే భారత ప్రధానమంత్రి కొన్ని ట్రిలియన్ల ఎకానమీ అవ్వాలి, ఇప్పుడు 5వ స్థానం నుంచి 3వ స్థానంకు మనం ఎగబాకాలనే ఆలోచన తాపత్రయం చేస్తున్నారు. ఇది అందరికీ దానికి దోహదపడితే కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏదైతే మ్యాన్-డేస్ లాస్ అన్నట్టయితే మరి దాని పరిస్థితి ఏమవుతుందో అందరూ ఆలోచించాలి. ఆర్థికంగా ఎదగటం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ఎక్కువ ముఖ్యం, దానికంటే 2 సార్లు ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే దేశ ప్రగతి. అవును. అందులోన ముఖ్యంగా మనం చెబుతున్నటువంటి ఏదైతే ఏ దేశానికన్నా కానీ ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు ఏదైతే ఉందో యువత, వాళ్ళలో ఈ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద డిపెండెన్స్, వాళ్ళ భార్య, పిల్లలు, ఫ్యూచర్ అంతా కూడా. అందుకనే అందరూ ఆలోచించాల్సింది. వ్యాయామం గురించి మాలా మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడో మాకు 5 డే వీక్ అని, ఏదో 6వ రోజు 7వ రోజు లాస్ట్ అటెండ్ చేస్తామని ఉంది, బాగానే ఉంది. కానీ ఆ రోజు ఏదో పని ఉంటుంది, మీరు వ్యాయామం చేయగలుగుతున్నారు. దానికని ఇంకో వీడియోలో చేసినప్పుడు అదే చెప్పాను నేను, ఒక 30 నిమిషాలు కానీ మీరు ఏదో పని చేస్తూ ఉన్నారు, పోనీ 40 నిమిషాలు పని చేస్తారు, ఒక 3 నిమిషాలు మీరు అటు ఇటు తిరగాలి. లేదంటే స్టాండింగ్ టేబుల్ అని వచ్చాయండి ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యవస్థలో, నిలబడి పని చేసే వ్యవహారం. మధ్యలో ఊరికే దోస్తులందరూ కలవడానికి వెళ్ళడం, ఏమైతేనేమి కదులుతూ ఉండాలి. ఇంకొక మాట చెప్పాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీ ఏదో రూమ్లో ఒక డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ దగ్గర ఉన్నదానికి దూరం ఉన్నదానికి తేడా లేదు. కొంచెం దూరం ఉంటే కనీసం మీరు లేచేస్తారు, లేకపోతే కూర్చొని లాగా విసిరుతారు. వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ని ఇప్పుడు ఏవైతే ఉన్న వస్తువులే ఉన్నాయి, న్యూస్ పేపర్లే ఉన్నాయి, బాగాలేదు, రూమ్ ఈ రోజు క్లీన్ చేయాలని మీకు మనసు వచ్చింది, బాగుంది, అవన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోయి ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఒకసారి 4 సార్లు అంచనాలు పద్ధతిలో వేస్తే ఎలా ఉంటుంది? అవును. అంటే ఏదన్నా కానీ కంటిన్యూస్ గా కదులుతూ శరీరాన్ని కదలకు ఉండేటట్టయితే ఈ ఇబ్బందులు రాకుండా ఆస్కారం. అంటే మీరు నిద్రతో మొదలు పెట్టారు, మంచి టాపిక్ తీసుకొచ్చారు. మనిషి ఆరోగ్యానికి బాగా
అరగటం ఎంత ముఖ్యమో, తిన్నది అరగటం ఎంత ముఖ్యమో, నిద్రపోవటము, నిద్ర పట్టడము, సుఖమైన నిద్రపోవటం చాలా ముఖ్యం అనేది అందరూ చెప్తారు. దాని పేరు సుఖ నిద్ర అంటారు. సుఖ నిద్ర, నిద్ర వల్ల సుఖం. అవును. నిద్ర పట్టక వీడు ఇబ్బంది పడుతున్నాడు. ఇది కూడా న్యూరలాజికల్ ఇష్యూ కదా నిద్ర అనేది. మెదడుకు సంబంధించింది కదా. ఇప్పుడు నిద్ర రావాలి అంటే ఏమిటంటే నిద్రకి సుఖం ఎరగదు వాస్తవానికి. అదే కాకుండా నిద్రకి ఏదో హంసతూలికాలు తలపాలు లేకపోతే ఏదో ఎయిర్ కండిషనింగ్ అవసరం లేదండి వాస్తవానికి. నిద్ర వస్తుంది, ఏదో భగవంతుడి నుంచి ఆయాచితంగా ఇచ్చినటువంటి ఒక వరం. ఇది ఇక్కడ ధనిక వర్గం పేద వర్గం ఎవరికి కూడా తరతామ్యాలు లేవు. మరి అలాంటప్పుడు ఎందుకు నిద్ర కష్టం అయిపోయింది? నిద్ర అన్నది ఏమిటి? ఒక సమయంలో నిద్రించాలి. దానిని భగవంతుడు అమర్చాడు అందరికి. బయలాజికల్ క్లాక్ అంటారు. అంటే ఏమిటి? ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో మెలకువగా ఉండాలి అని. ఒక రాత్రి 10-11 అనుకోండి నుంచి తెల్లవారి మరీ బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చొని అని చెప్పకపోయినా కానీ 3-4 గంటల వరకు 5 గంటల వరకు పడుకునే సమయాన్ని న్యాచురల్ స్లీప్ అంటారు. ఇక్కడ కొంతమంది వక్రంగా ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తారు. మీరు చెప్పేది 8 గంటలేగా, నేను తెల్లవారు 7కి పడుకొని రాత్రి మళ్ళీ సాయంకాలం ఎప్పుడు 3కి లేస్తాను, ఆ గంటలు అయితే 8 గంటలే కదా. అక్కడే తేడా వస్తుంది. అంటే పగలు పనుకోవాలా రాత్రి పనుకోవాలా? పగలే పడుకుంటే పగలు నిద్ర కింద న్యాచురల్ స్లీప్ కింద రాదండి. ఎందుకంటే నిద్ర కోసం ఒక ముఖ్యమైనటువంటి హార్మోన్ ఉంటుంది, దాని పేరు మెలటోనిన్. మెలటోనిన్ ఎప్పుడు తయారవుతుందట? రాత్రే తయారవుతుంది, చీకటి ప్రాంతంలో తయారవుతుంది, వెలుగులో రాదు. అంటే రాత్రి 11 ప్రాంతంలో మొదలై 2-3 వరకు ఉంటుంది. మరి అలాంటి టైంలో నిద్రపోకుండా 4 గంటలు నిద్రించడం మొదలు పెడితే మెలటోనిన్ తాలూకా అడ్వాంటేజ్ మీకు వస్తుందా? రాదు. నిద్రపోవడం ఉపయోగం లేదు, పైగా నష్టం. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ స్లీప్ అనేది లేకపోవడం వల్ల నిద్ర అన్నది వ్యాకులత నిద్రతో ఉండి దానివల్ల ఇంకా ఊబకాయం, రకరకాల మీరు తీసినటువంటి భోజనం జీర్ణం కాకపోవడం. అసలు మెదడుకి రెస్ట్ ఎక్కడండి? మెదడు కూడా ఒక సున్నితమైన అవయవం. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం కూడా బ్రెయిన్ రెస్ట్ లేకపోవటమంటారా, నిద్ర లేకపోవడం? తప్పకుండా నిద్ర అనేది ఒక చాలా ముఖ్యమైన విషయంలో అదండి. ఎలాగైతే మనం చెప్పుకున్నట్టు జెనెటిక్ గా కానీ లేకపోతే బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, అందులో స్ట్రెస్, నిద్ర కూడా ఒక ముఖ్యమైన అంశం అయిపోయింది. నిద్ర కరువు అయిపోయింది, నిద్ర ప్రీమియం అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఈ సాఫ్ట్వేర్ రంగాలు పరిణతి చెందాయో పరిగెడుతున్నాయో అక్కడ ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అవును మనుషులు నిద్రకు దూరం అవటం అంటే ఆరోగ్యానికి దూరం అవుతున్నాడు. వాళ్ళు కొంత వ్యక్తులు వాళ్ళ ఇబ్బంది కూడా నేను అర్థం చేసుకుంటాను. హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నాడు, వాళ్ళ క్లయింట్ ఎక్కడో అక్కడ ఉంటాడు, అమెరికా దేశం, ఇంగ్లాండ్ లో ఉంటాడు. అక్కడ జరిగింది ఏమిటి? ఆ వ్యక్తి పడుకున్నప్పుడు ఈ అబ్బాయి నిద్రించాడు. మనకు రాత్రి, వాడికి పగలు. భారతదేశం అంతా నిద్రపోతున్న సమయం అది. ఆయన మెలకుగా ఉన్నప్పుడు ఈయన మెలకుగా ఉంటారు. అది పనిష్మెంట్. అది యాక్చువల్గా అదే జరుగుతుంది ఇక్కడ. ఆ నైట్ క్లయింటియల్, నైట్ వర్క్, నేను అదే చాలా మంది అడుగుతుంటాను. రాత్రి 11 నుంచి నేను లాగిన్ అవుతాను, దానికి పేరు లాగిన్. మళ్ళీ తెల్లవారు 4 వరకు 5 వరకు అంటే నా సమయం, అంటే నిద్రపోచడానికి లేదుగా. లేదు, అదే జరుగుతుంది. సో మామూలుగా సరే బ్యాడ్ హ్యాబిట్స్ తోటి లేట్ గా నిద్ర లేచేవాళ్ళు, తర్వాత ఫోన్ కి అడిక్షన్ తోటి నిద్ర లేట్ గా పనుకునేవాళ్ళు. ఫోన్ గురించి మీరు మంచి ప్రస్తావన చేశారు. ఫోన్ అన్నది ఏమిటంటే అసలు నిద్రపోతున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, లేకపోతే మొబైల్ కానీ, లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ, ఏది కూడా అసలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి అంటారు శాస్త్రం. సరే, కొంతమందికి తప్పని పరిస్థితి. డాక్టర్లు అనుకోండి రాత్రి మీద ఏ సమయంలోనే ఫోన్ రావచ్చు, తప్పని వ్యవస్థ. ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. ఈ మొబైల్ నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో ఈ మెలటోనిన్ సెక్రీషన్కి హేతుదాయకం. సో నేను బెడ్ మీద పడుకున్నాను కానీ నిద్ర రాకపోవడానికి కారణం ఏంటంటే మీ బ్లూ లైట్ ఎన్నిసార్లు ఫోన్ మోగుతూ ఉంటే, ఎన్నిసార్లు మీకు మెసేజ్ వస్తూ ఉంటే, నిద్ర భంగం అవుతూ ఉంటే అది తయారు కాదు. అందువల్ల కూడా ప్రాబ్లం. అవి వెళ్ళిపోతుంటాయి వైబ్రేషన్స్. సో నిద్ర అంటే యాక్చువల్ గా 8 hours నిద్రపోవాలని చెప్తుంటారు కదా. యాక్చువల్ నిద్ర ఎంతసేపు పోవాలండి? వయసుని బట్టి ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి చాలా ఎక్కువసేపు నిద్రపోతారు, అది వాళ్ళకి అవసరం కూడా. వాళ్ళు ఎక్కువ నిద్రలోనే ఉంటారు. ఇప్పుడు మాటకు మనం 40 నుంచి 50-60 సంవత్సరాల వరకు తీసుకుందాం. 60 వరకు దగ్గర 7 నుంచి 8 గంటలు, 65, 50, 70 తర్వాత కొంచెం తగ్గొచ్చు, 6 నుంచి 7 గంటలు. కానీ ఈ గంటల్లోనే నిద్ర ప్రాబ్లం అయిపోతుంది కదా. అంటే నిద్ర అంటే మనం 8 గంటల మంచం ఎక్కుతాం కానీ మీరంటే 8 గంటల్లోనే గాఢ నిద్రపోయే తక్కువ ఉంటుంది కదా సమయం. అక్కడే ప్రాబ్లం. అది యాక్చువల్ గా హెల్తీగా ఉండాలంటే ఆ గాఢ నిద్ర ఎంతసేపు ఉంటుంది దాని డ్యూరేషన్? ఆ డ్యూరేషన్ అనేది ఫస్ట్ ఫేజ్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. ఆ ఫస్ట్ ఫేజ్ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఒక కనీసం 2-3 గంటలు మెయిన్ నిద్ర. ఆ సమయంలో ఇబ్బంది ఉండదు. మరి ఆ టైంలో డిస్టర్బెన్స్ వచ్చి, ఆ టైంలో ఫోన్ వచ్చి, అక్కడ అది ఒకసారి నిద్రభంగం అయిందంటే మళ్ళీ నిద్ర దానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా ఉంటుంది.
స్లీప్ హైజీన్ అంటారు కదా. స్లీప్ హైజీన్. సో మనిషి ఆ, నాడీ మండలం, నాడీ వ్యవస్థ, బ్రెయిన్, మిగతా హెల్త్ లో, ఎందుకంటే నిద్ర సమయంలోనే మెదడు పని యాక్టివ్గా ఉంటుందండి. ఇప్పుడు మనం పని చేస్తున్నా మెదడు అయితే నిద్రపోలేదు కదండి. అవును, అసలు నిద్ర అలసట లేని అవయవం అన్నది శరీరంలో ఇదే. అసలు ప్రతి అవయవం పని చేస్తూ ఉండాలి, మెదడు కూడా. పగలంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి ఏదైతే మలిన పదార్థాలు, రకరకాల విషయాలు బ్రెయిన్ లోపల చొప్పించుకొని మన కష్టాల్లో ఉంటామో ఆ సమయం మెదడుకి ఒక విశ్రాంతి సమయం. అంటే ఏమిటి, ఇవన్నీ సెట్ చేయడానికి. మార్నింగ్ వెళ్ళగా మళ్ళీ మెషిన్ రెడీ ఉండాలి కదండి. అంటే మరి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టు. అంతే. సో బ్రెయిన్ ఛార్జ్ అవ్వాలంటే నిద్ర అనేది మన సహజంగా మనకి పుట్టుకతో వచ్చిన ఒక గ్రేట్ గిఫ్ట్. అది ఒక ఇంధనం దానికి. అది దాన్ని మనం వాడుకోవట్లేదు సరిగ్గా, సరిగ్గా వాడుకోవటం, పాడు చేసుకుంటున్నాం ఆ ఛార్జ్ అని. అవును. అందుకనే ఈ డిజార్డర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. అవును. మామూలుగా న్యూరలాజికల్ గా మనకి మామూలుగా బ్రెయిన్, స్పెయిన్, తర్వాత నెర్వ్స్ 3 అని చెప్తారు కదా. అవును. ఎలా వ్యాధులు సంక్రమిస్తాయి, ఏమేమి ఉంటాయి సార్ జనరల్ గా? మెదడు అన్నది ఏమిటంటే ఇప్పుడు దానికి ఒక విభాగాలు ఉన్నాయి. కంజనిటల్ పుట్టినప్పటి నుంచి, ట్రమాటిక్ యాక్సిడెంట్స్, డీజనరేట్ వయసును పైబడిన వాళ్ళకి, అదే మెలిగ్నెన్సీ ట్యూమర్స్, ఇలాగ కొన్ని విభాగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కంజనిటల్ పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లి గర్భంలో ఉండగానే ఏదో కారణాంతరం వల్ల వారు తీసుకున్న ఆరోగ్యం సరిగా లేక కానీ, తల్లి ఆరోగ్యం తీసుకున్న మందుల వల్ల కానీ, ఇంకేదైనా ఇబ్బందుల వల్ల పుట్టినప్పటి నుంచి తల లోపల నీరుతో పుడతారు. హైడ్రోకెఫాలస్ అంటారు. పెద్ద తల ఉంటుంది, మాడు బాగా ఉబ్బుతూ ఉంటుంది, తల అసలు నిలబెట్టలేరు. మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం, అది డెలే అయిపోతూ ఉంటాయి. పిల్లలు సరిగా క్రై తక్కువ ఉంటుంది, ఫీడింగ్ సరిగ్గా ఉండదు. ఒక పక్కన అదేనట్టయితే నడుములో చిన్న వాపు లాంటిది, చిన్న స్వెల్లింగ్ లాంటిది పుడతారు. దాన్ని మెనింగోసిల్, మెనింగోమైలోసిల్ అంటారు. అంటే వెన్నుపాము ఆ పైన ఉండేటువంటి వెన్నుపూస తయారీలోనే, వ్యవస్థలోనే ఏదో తేడా రావడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది చిన్నపిల్లల్లో ఈ ముఖ్య కాలం. అదే కాకుండా కొంతమందిలో తల ఏం వాటర్ లేకపోయినా కూడా మెదడు చాలా పెద్దగా, తల పెద్దగా ఉంటుంది. ఈ కెఫలి అంటారు, మెగాన్ కెఫలి అని. అంటే తల పెద్దగా ఉంది. సరే, తల పెద్దగా ఉన్నంత మాత్రాన వాళ్ళు తెలియని లేరని మన తర్వాత మాట్లాడుకోండి, నిజానికి అది కాదు. రెండోది, దానికి ప్రత్యామ్నాయం మైక్రోకెఫలి. అంటే ఉండాల్సిన సైజు కన్నా తల తాలూకా సైజు చిన్నగా ఉండడం. ఇవన్నీ చిన్నపిల్లల్లో వచ్చేది. కంజనిటల్ అయిపోయింది. ట్రామాటిక్ యాక్సిడెంట్. మెదడుకి గాయం ఎన్ని రకాలండి? రోజుకి ఎంతమంది గాయాలు అవుతున్నాయి. మెదడులో కూడా రక్తం బ్లాక్ అవటము, అవును, రక్తస్రావం జరగటము. అంటే ఇప్పుడు మెదడులో గాయంలో రకాలు ఉన్నాయి. మామూలుగా కొంచెం దెబ్బ తగిలి అదృష్టవశాత్తు రికవర్ అయిపోయి పూర్తిగా నార్మల్గా అయిపోతే దానిని కంకషన్ అంటాం. అంటే పెద్ద ప్రమాదం కాదు అని. తర్వాత ఉండేది కంట్యూషన్. అంటే మెదడు తాలూకు ఉపరితలం మీద దెబ్బ తగిలి దాని వలన కొంచెం గాయమైనటువంటి దాన్ని కంట్యూషన్. మెదడు లోపల కానీ దెబ్బ తగిలితే దానిని లాసరేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఎంత తీవ్రత అన్నది దేని బట్టి అని ఆధారపడుతూ ఉంటుంది. అలాగే స్పైన్ ఇంజరీస్ అనుకోండి. అప్పుడు ఈ రోజే వచ్చారు ఎక్కడో పాపం, ఇక్కడ నుంచి మన ప్రకాశం జిల్లా నుంచి చాలా స్పీడ్గా యువత వెళ్తూ ఉన్నాడు మోటార్ సైకిల్ మీద. సో అక్కడ ఏదో డివైడర్ ఉంటే దాన్ని గుద్దేయడం వల్ల స్పైన్కి ఇంజరీ అయిపోయింది. ఈ డార్సల్ ఏరియా ఏదైతే అక్కడ ఉన్నదో 2 వెన్నుపూసలు దెబ్బతిన్నా. యంగ్ ఫెలో, భార్య ఒక బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక బిడ్డను కనబోతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి 2 కాళ్ళు పనిచేయటం లేదు. ఎంత విషాదకరం, ఎంత బాధాకరం, చాలా బాధాకరం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది. ఇవి ట్రామాటిక్. తర్వాత ఏమిటి, డీజనరేటివ్ అంటే వయసును బట్టి వచ్చే మార్పులు. మనం చెప్పుకుంటాం పార్కిన్సన్ వ్యాధని, ఆల్జిమర్స్ వ్యాధని, డిమెన్షియా అని. ఇవన్నీ కూడా వయసును బట్టి కొన్న మార్పులు వచ్చినటువంటి. ముఖ్యంగా ట్యూమర్స్ అని, బ్రెయిన్ ట్యూమర్స్ అని. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ట్యూమర్స్ భారతదేశంలో ఎక్కువే ఉన్నాయి కానీ మన దేశంలో ఏదో పెద్ద ఈ సైజు బత్తాయి పళ్ళు ఆ సైజులో ఉన్నాయి. అమెరికాలో అయితే చిన్న గురివింద గింజలు లాంటివో లేకపోతే చిన్న ట్యూమర్లను వాళ్ళు పట్టేసుకున్నారట అని అనేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో కూడా చాలా చిన్న సైజులో ఉండగానే దాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. భారతదేశం తాలూకా పరిస్థితి పాతకాలం లాగా లేదండి, అడ్వాన్స్ అయ్యాం చాలా చాలా చాలా. నేను ఎన్నోసార్లు చెప్పిన విషయమే. ఎందుకంటే 1987లో నేను హైదరాబాద్ నగరంలో వచ్చినప్పుడు ఏదైతే ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో సిటీ స్కాన్ అని అనేవాళ్ళు. అవి 2 చోట్ల ఉంది. మళ్ళీ ఏమిటి, చుట్టుపక్కల వచ్చేటువంటి కర్ణాటక, కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇదే గతి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, అంతవరకు నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో లేదు. సరే, ఆ తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాల్లో చూడండి ఎన్ని సిటీ స్కాన్లు ఉన్నాయి. అదే కాకుండా ఎంఆర్ఐ తర్వాత వచ్చినటువంటి పెద్ద పరీక్షా విధానం ఏంటంటే ఎంఆర్ఐ. అంటే సిటీ స్కాన్లో తెలియని కొన్ని విధానాలు కనుక్కోవడానికి ఎంఆర్ఐ హైదరాబాద్లోనే మొట్టమొదటిసారి వచ్చింది దక్షిణ భారతం నిజాం సంస్థలోనే, దగ్గర 89-90 ప్రాంతం. సో అప్పటికి బాగానే జరిగింది. ఇప్పుడు మరి చూడండి అసలు ఎన్ని ఎంఆర్ఐ మెషిన్లు ఉన్నాయి. తర్వాత వచ్చింది పెట్ స్కాన్. అంటే ఏమిటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఏకరు పెడుతున్నానంటే అందుకని
ఇప్పుడు రివర్స్ డ్రైన్ అవుతుంది. అంటే ఏమిటంటే భారతదేశం నుంచి వదిలి వైద్య కోసం ఏదైతే విదేశాలకు వెంపర్లాడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి చాలా చాలా తగ్గిపోయింది. అక్కడ నుంచి డెలివరీ కోసం వస్తున్నారు, అక్కడ నుంచి వైద్యం కోసం మళ్ళీ భారతదేశం హైదరాబాద్ నగరం వస్తున్నారు. నిజంగా ఆ విధంగా భాగ్యనగరం ఒక పెద్ద హెల్త్ హబ్ అండి ఈ రోజు. అంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది, ఏదో బ్రెయిన్ డ్రైన్ లాగా రివర్స్ డ్రైన్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు ప్రస్తావించారు బ్రెయిన్ అనగానే సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అల్జీమర్స్ ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఏ వయసులో వస్తాయి? ఆల్జీమర్స్ మామూలుగా 50 సంవత్సరాలు వస్తుంది, 50-60 సంవత్సరాలు పెద్ద వయసులో వస్తుంది. తర్వాత వాళ్ళ తాలూకు మెదడుల్లో ఉండేటువంటి కణాల సముదాయం సంఖ్య తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో కారణాలు ఏమీ అని తెలియకపోయినా ఒక 17, 18, 19 సంవత్సరాల వయసులో కూడా అల్జీమర్స్ వ్యాధి వచ్చినటువంటి కేసు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దానికి మనం ఏదో జెనెటిక్ అని తీసిపడేయడానికి ఏదో ప్రయత్నించి జెనెటిక్ కేసులు కూడా లేవట. అంటే ఎంత ప్రమాదం చూడండి, ఎంత ఇబ్బంది చూడండి, ఊహాతీతం. సో ఆల్జీమర్స్ వ్యాధి అని దానివల్ల నెమ్మదిగా వాళ్ళ జ్ఞాపశక్తి కోల్పోవడం, తన ఉనికినే మర్చిపోవడం. ఒకప్పుడు మంచి గణిత శాస్త్రవేత్త అయినటువంటి సింపుల్ లెక్కలు చేయలేకపోవడం చాలా బాధాకరం. మరి ఆ పాపులేషన్, భారతదేశం తాలూకు జనాభా ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 45 సంవత్సరాలు ఏది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన సమయం. ఇప్పుడు దగ్గర 75-80 అండి. ఇంకా దగ్గరలో అది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త విభాగం వచ్చింది. చిన్నపిల్లల కోసం పిడియాట్రిక్స్ ఎలాగైతే అంటామో పెద్దవాళ్ళకి జెరియాట్రిక్స్ అని పెట్టి. మొన్ననే నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ సందర్శించినప్పుడు అక్కడ జెరియాట్రిక్ విభాగం కూడా చూడడం జరిగింది. ఒక ప్రత్యేక వార్డు 60-70 సో కాల్డ్ సీనియర్ సిటిజన్స్ కోసం. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. చిన్నపిల్లల కోసం ఎలాగైతే రిక్వైర్మెంట్స్ చిన్నపిల్లల డాక్టర్లో, జెరియాట్రిక్ మెడిసిన్ చేసేటువంటి డాక్టర్లు ఇప్పుడు భారతదేశంలో కూడా ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో కూడా ఒక విభాగాన్ని మొదలైంది. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అనే వర్డ్ని జనరల్గా ఇప్పటిదాకా మనం 60 అబోవ్ అంతా సీనియర్ సిటిజన్, 60 తర్వాత 60 నుంచి సీనియర్ సిటిజన్ అంటున్నారు. 60 నిండినప్పటి నుంచి. ఇప్పుడు దాన్ని కూడా మార్చి 65 దీనికి పట్టుకొచ్చేసారు. ఆ ఫార్మాట్ కూడా మారుస్తున్నారు. 65 ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి 60 నాకుండా తెలిసినంత 60 పైబడిన వాళ్ళని సీనియర్ సిటిజన్ పరిగణిస్తారు. సో ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తుంది? పార్కిన్సన్ అన్నది శరీరంలో మెదడు లోపల సృష్టికర్త ఆయన గొప్ప వ్యవస్థ కుదించాడండి. అంటే దానికి అంత సమయం జరుగుతుంటేనే ఆయన గొప్పతనం అందరూ మర్చిపోతుంటారు, విస్మరిస్తుంటారు. మరి ఆయన ఎవరికి కంప్యూటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏది తెలియనిది ఊహించలేని రోజుల్లోనే మెదడు అనే ప్రత్యేకమైన అవయాన్ని, చాలా సున్నితం అవయాన్ని అమర్చాడు ఆయన. ప్రతి దానికి ఒక పని నిర్దేశించాడు ఆయన. అందులో ఒక ముఖ్యమైన ద్రావకం పేరు డోపమిన్. డోపమిన్ అనేది మనం మాట్లాడుతున్నాం ఒక కోఆర్డినేషన్. ఇప్పుడు ఒక మూత వంకలా పనిచేసి కళ్ళు వాళ్ళ పనిచేస్తే ప్రతి వాళ్ళకి తెలిసిపోదు. నడుస్తూ ఉంటాం, చెయ్య కాళ్ళు రెండు ఒకే లైన్లో ఎందుకు కదులుతున్నాయి? ఒక ఆర్డర్, కోఆర్డినేషన్ అంటాం. ఒక లయ, ఒక ప్రాస మాదిరి సంగీతంలో. ఇవన్నీ అవసరమైనటువంటిది ఈ డోపమిన్. ఇది ఒక ద్రావకం. మెదడు లోపల కొన్ని ప్రాంతాలు తయారవుతూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఈ ద్రావకం ఉత్పత్తి కానీ తక్కువైంది అనుకోండి, వచ్చేదే పార్కిన్సన్. దానివల్ల గతి వేగం తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, నడక తక్కువ స్లో అయిపోతుంది. మళ్ళీ ఆలోచన శక్తి, జ్ఞాపశక్తి బాగానే ఉంటుంది. చేయమనుకో ఇదవుతూ ఉంటుంది. ముఖంలో నిస్తేజులు అయిపోతారు. ఒక జోక్ మీరు వేసినా కానీ నవ్వినా కానీ ముఖంలో కబేరులో మార్పులు కనబడవు. వాళ్ళు లోపల నవ్వుతుంటాడు కానీ మనకు అర్థమయ్యేది అర్థం కాదు. అదే మామూలుగా ముఖం అనేది ఎక్స్ప్రెషన్ అదే కదండి. ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అంటారు, మాస్క్ లైక్ ఫేస్ దాని పేరు. మాస్క్ పెట్టుకుంటే అలా ఉంటారు. అసలు వాళ్ళు ఏ మాత్రం మార్పు రాదు. చుట్టుపక్కల అందరూ నవ్వుతున్నా కూడా. అలాంటి విచిత్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇదంతా బ్రెయిన్ కి రిలేటెడ్ కదా? ఇవన్నీ బ్రెయిన్ లో. ఇవన్నీ రాకుండా అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? అంటే కొన్ని విషయాలు ఎవరి చేతిలో లేవు. పార్కిన్సన్, అల్జీమర్స్ మీరు చెప్పిన ఇవన్నీ వయసుతో వచ్చినవి అనుకోండి. ఇప్పుడు రాకుండా వయసుతో వచ్చిన మార్పులు అనేది ఎవరు పెద్ద ఆర్పలేరు. ఉదాహరణకి జుత్తు ఎలాగైతే వయసు కొలది నడిచిపోతుందో, జుత్తు ఎలాగైతే తగ్గిపోతుందో, అంతవరకు సహజం అనేది తప్పదు. రాకుండా నిరోధించిన కన్నా వస్తే దాని అంత ప్రమాదకరం కాకుండా, అంత త్వరగా రాకుండా చేసేదానికి ఉదాహరణకి మళ్ళీ లైఫ్ స్టైలే వస్తుంది ఇక్కడికి. మళ్ళీ తిరిగి సైకిల్ అవ్యాసం లాగా. అంతే, అవ్యాసం అంటే ఏమిటి? మీకు నిద్ర ముఖ్యమండి, ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి గల్లీలో కూడా జంక్ ఫుడ్ అని మొదలైంది. ఆ జంక్ ఫుడ్ లో ఉండేటువంటి షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్ కానీ ఎంత ఉందో అందరికీ తెలుసు. అదే కాకుండా జంక్ ఫుడ్ గురించి వచ్చిన పరిశోధనలు ఏమిటంటే అది ఒక అడిక్షన్ అట. ఏదైతే మాదక ద్రవ్యాలు లేకపోతే మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని కేంద్రాలు ఎలాగైతే దాని ఒక ప్రేరణ వస్తుందో, వాటిలో ఒక ఉలిక్కు పడుతుందో,
అవే కేంద్రాలు ఈ జంక్ ఫుడ్ లో కూడా వస్తాయి తీసుకున్న వాళ్ళు. అందువల్ల వాళ్ళకి సాయంకాలం అయ్యేసరికి అక్కడికి వెళ్ళి అది ఫుడ్ తినాలి, ఆ పర్టికులర్ ఏదో క్రేవింగ్. దానిని జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ లాడే ఉండడం. అదే కాకుండా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ హక్కు, వాళ్ళని కించపరిచే పద్ధతి కాకపోయినా ఈ ఏదైతే కబాబ్స్ కానీ ఈ సాల్టీ ఎక్కువ ఉండేటువంటి ఆయిల్ ఉండే ఫుడ్లు తీసుకోవడం వల్ల కానీ, అదే కాకుండా కల్తీ ఇవన్నీ వచ్చేసాయి తీసుకునే వాటిలో ఈ పెస్టిసైడ్స్ వీటి ఆరోగ్యం ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు బీపీ 40 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యవస్థలో ప్రతి సంస్థలో కూడా ఒక హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. అసలు చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తారు. నాకు రావడం ఏంటి బీపీ అని, కానీ బీపీ చిన్నపిల్లలు అనుకుంటారు. కానీ 40 సంవత్సరాల లోపల వచ్చేటువంటి బీపీ అసలు ఇప్పుడు ఎంత శాతం పెరిగిపోతూ ఉంటుంది, 35. అంతే. వ్యాధి తాలూకా విధి విధానాలు మారుతున్నాయి లైఫ్ స్టైల్తో సమతూకంగా. సో మనం ఆహారము జీవన విధానము చాలా ముఖ్యం. ఆరోగ్యం సాల్ట్ అనుకోండి, సాల్ ఒక 200 గ్రాములు ప్రతిరోజు అని అంతకన్నా లేదు. అవును, మరి ప్రతిరోజు ఎంత తీసుకుంటున్నాం ఆలోచిస్తున్నాం. అలాగే షుగర్ అనుకోండి, అంటే మనం తీసుకునేటువంటి భోజనంలో హాయిగా ఆయిల్ ఎంత ఉండాలి. చివరికి భారత ప్రధాని మన కొన్ని రోజుల క్రితం విన్నవించాడు, అయ్యా మీరు ఆయిల్ వాడకం తగ్గించండి, నూనె వాడకం తగ్గించండి. భారత ప్రధాని చెప్పాల్సిన అవసరం వచ్చిందా? కానీ అఘాయిత్యం వచ్చింది. ఎందుకు అలాంటి పరిస్థితి రావడం వల్ల వారు కూడా చెప్పక తప్ప మనం తెచ్చుకున్నాం అలాగే. సో మీరు చెప్పారు జీవన విధానము, లైఫ్ స్టైలు, ఆహారము ఇవే మన అనారోగ్యానికి ఆరోగ్యానికి మూలమవుతాయి. వాటిని క్రమశిక్షణగా ఉంటే వీలైనంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ కూడా ఒక చిన్న మాట అందరికీ చెప్తాను నేను. ఉదాహరణకి యాక్సిడెంట్ అనుకోండి. యాక్సిడెంట్ 2 రకాలు ఉంటుంది. మన తప్పిదం వల్ల, మన తప్పిదం లేకుండా. ఏదో జోక్ లాగా హైదరాబాద్ నగరంలో సరిగ్గా కానీ మీరు వెహికల్ నడిపించాలంటే ముందువాడు వెనకవాడు పక్క ఇద్దరు కూడా సరిగ్గా నడిపించాలి. అదే కాకుండా ఈ హైదరాబాద్ రోడ్ల మీద ఉండేటువంటి రకరకాల వాహనాల సంఖ్య దగ్గర 10 రకాలు ఉన్నాయి. ఆటో రిక్షా నుంచి సైకిల్, రిక్షా, ఇంకా మళ్ళీ ఇంకేం చెప్పండి మీరు, కార్లు పెరిగిపోయినాయి కదా, కార్ల సంఖ్య. అందువల్ల అలాంటి ఇబ్బందులు ఒకటి అన్నట్టయితే, రెండోది మనం వెళ్తూ ఉన్న వెనక నుంచి ఎవరో గుద్దేశారు ఎవరినన్నా, అది ఎవరి తప్పిదం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం వారు అందరూ ఎన్ని వేదికల మీద చెప్తూ ఉన్నారు ఏంటంటే శిరస్థానం ఏదైతే హెల్మెట్ పెట్టుకోవడం అని. హెల్మెట్ ఎవరో పోలీసు వాడి కోసం పెట్టుకోవడం అన్నది ఎంత కరెక్ట్? మన కోసం కాదు, హెల్మెట్ వాడి గురించి కాదు. అందుకని పాతకాలంలో మేము చదువుకున్న రోజుల్లో ఒక హిందీలోని దూరదర్శన్ కేంద్రంలో ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అంటే హెల్మెట్ అప్పుడే కొత్త ప్రయోగం వచ్చింది. హెల్మెట్ వాడకం గురించి చెప్తూ ఒక వ్యక్తి హెల్మెట్ మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉండేవాడు. మర్జీ హై ఆప్కా ఆఖర్ సర్ హై ఆప్కి. దాన్ని తెలుగులో తర్జుమా చేసుకుంటే మీ ఇష్టం అండి, తల మీది, ఇది వాడతారా లేదా. ఇంకొక మాట అందరం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్లు జరగబోయేవి కాక మానవు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్లు మానవు. హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల అది ఒక పెద్ద కవచం అండి. దానివల్ల దెబ్బ తగిలేటువంటి సీరియస్నెస్, ఇంటెన్సిటీ, ప్రమాదం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది బైక్ మీద చెప్పేవాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు కార్లు పెరిగాయి కదా, వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కూడా ఎన్ని సౌండ్లు చేసినా దానికి రకరకాల ప్రత్యామ్నాయాలు, మన వాళ్ళు మహాతేలా మేధావులు దాని ప్రత్యామ్నాయాలు కనుక్కొని దాన్ని వెనక నుంచి పెట్టేసి రకరకాల పక్కన పెట్టేసి ఇది ఎవరి కోసం, అదే సూచన ఎవరి కోసమో చేయటం కాదు. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భవితకి, సమాజానికి కోసం కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏమవుతుందో మీకు తెలియని విషయం ఏమని చెప్పండి, మొత్తం మారిపోతుంది అంతే. అందుకని కొన్ని విషయాలు మన చేతుల్లో లేనివి, చాలా విషయాలు మన చేతుల్లో ఉన్నవి. సార్, ఈ ప్రయాణంలో మీరు చెప్పుకుంటూ వచ్చారు, మనిషి యొక్క మానసికమైన ఆరోగ్యము శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు. అలాగే మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యాన్ని ఇస్తుంది అంటారు కదా. మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ అంటారు కదా. ఇది అందులో మనం మొత్తం నడిపించేది బ్రెయిన్ కదా. ఆలోచనలు, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఇవన్నీ ఆరోగ్యం అనారోగ్యంలో సైకిల్ మారు. అందుకే ఆయన మీ మాట కడ్డొస్తున్నాను, ఆ తలని ఎందుకు అక్కడ అమర్చాడు అడగండి. ఆయన ఎందుకంటే సృష్టికర్తకే తెలుసు దాని ముఖ్యత. తల అంటే బ్రెయిన్ అని, అంతే. అదే కాకుండా ఒకటి ఆ చోటు ఆపాదించడం దాని తాలూకు ముఖ్యత. రెండోది శరీరంలో ఏ అవయానికి లేనటువంటి ఒక గొప్ప కవచం అమర్చాడు, దాని పుర్యభాగం అంటారు. ఇంకా శరీరంలో అంతా బలంగా ఉండేటువంటి భాగం ఎక్కడ? దేవుడు అమర్చిన హెల్మెట్ అది. స్వయంగా న్యాచురల్ హెల్మెట్. అవును, అంతే. ఆయనకే తెలుసు దాని తాలూకు ముఖ్యత ఎంత. ఒక మనిషి ఎందుకంటే ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఏ 2 బ్రెయిన్లు ఒకటి కాదట. అసలు ఈ చరాచర ప్రపంచంలో ఉండేటువంటి ముఖ్య ఒక గొప్ప ఆబ్జెక్ట్, ఒక ఆర్టికల్ మీరు చెప్పండి గొప్పదంటే మెదడు మించిది లేదు, సుప్రీం అది, అంతే.
ఒక వ్యక్తి మీరు కానీ ఇంకొక స్త్రీ కానీ ఎవరన్నా కానీ మీరుగా ఉండడానికి గుర్తింపు ఒక దానికి రావడానికి కూడా మీ మెదడే కాదు. ఇప్పుడు ఆ మెదడే కదా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఎవరినైనా కానీ అక్కడ మధ్యాహ్నం నరేంద్ర మోదీని అక్కడ కూర్చోబెట్టినా, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినా, ఇంకోటి ఇంట్లో కూర్చోబెట్టినా, అదే సింహాసనం మీద కూర్చోబెట్టినా, అవును. జైల్లో కూర్చోబెట్టినా, లేకపోతే ఏనుగు అంబారీపై కూర్చోబెట్టినా, మెదడు, వాక్కు, చర్య సృష్టికర్త సృష్టికి అది రిజల్ట్ ఉంది కదా. సో ఈ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మెంటల్ హెల్త్ ఇచ్చేది మనసు అంటే బ్రెయిన్ యాక్టివిటీస్, ఆలోచన విధానాలు, మనం చేసే వర్క్స్, యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ కదా. ఈ మెంటల్ హెల్త్ని మనం ఎలా డ్రైవ్ చేసుకోవాలి? మెంటల్ హెల్త్ అనేది ఒకటి ఏమిటంటే అన్నిటికంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ ఇప్పుడు వర్క్ స్ట్రెస్, లేకపోతే ఏదైనా కానీ వ్యాపారంలో కానీ ఇవన్నీ ఏమిటంటే ఆటు పోటు సహజం. ఇప్పుడు అదే కాకుండా యువతలో ఏమిటంటే ఇప్పుడు లవ్ అఫైర్ తాలూకా ఇది అవ్వడం అంటే ఏది కూడా దాని ప్రభావం కొన్నాళ్ళ పాటు ఉంటుంది. ఒకసారి దానికి మెంటల్ హెల్త్ గానీ డిస్టర్బ్ అయినట్టయితే అది బయటకు మీరు ఎన్ని స్కాన్లు చేసినా అది నార్మల్ గానే ఉంటుంది. చిత్రం ఏమిటంటే మెదడు ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు నార్మల్ ఉన్నాయి, అంటే బ్రెయిన్ నార్మల్ ఉంటుంది, కానీ మెంటల్ హెల్త్ అన్నది చాలా డేంజర్ అయి ఉంటుంది. దానికి స్కానర్ లేదు. అందుకని ఏదైనా ఇబ్బందులు రావడం అనేది ప్రతి వ్యక్తికి సహజం. దాన్ని అధిగమించి దాన్ని బయటపడి రావడంలో ఉన్నదే ఒక వ్యక్తి తాలూకు. ఇప్పుడు ఆపరేషన్ మేము చేస్తున్నామండి, ఎంత స్ట్రెస్ఫుల్ అండి. స్ట్రెస్ ఆపరేషన్ ఉంటుందా? ఒక వ్యక్తి తాలూకా చుట్టాలు బ్రెయిన్ ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ బ్రెయిన్ మా చేతులు అమర్చి అయ్యా మీరు ఇది న్యాయం చేయండి అని చెప్పినట్టే కదండి. అంతే కదా. అలాంటప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది. బాధ్యత, స్ట్రెస్, ఎన్ని గంటలు అందులోన 6 గంటలు కానీ 7 గంటలు కానీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఎవరు కంట్రోల్లో ఉంటుంది. మరి ఆ డాక్టరు నేను అదే చెప్తాను, కొన్ని డిఫికల్ట్ ఆపరేషన్స్ ఉంటాయి వాస్తవానికి. ఎన్యూరిజం అంటాం. అంటే ఎన్యూరిజం అంటే బ్రెయిన్లో ఒక రక్తనాళంలో వచ్చినటువంటి ఒక బొడిపి లాంటిది. చూడడానికి బొడిపిదే, కానీ సడన్ గా ఇది పగులుతుంది. దానివల్ల వచ్చేదాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. అంటే బ్రెయిన్ లోపల వచ్చే హెమరేజ్ కాకుండా సబర్క్నాడ్ బ్రెయిన్ ఉపరితలం మీద వచ్చే. ఎందుకు వస్తుందండి అది? వాస్తవానికి ఇది కంజెంటల్ అంటాం. అంటే పుట్టినప్పటి నుంచి ఉండి తర్వాత క్రమేణా పెరుగుతూ 50-60 సంవత్సరాలప్పుడు మన దేశంలో ముఖ్యంగా అది పగలడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఇప్పుడు కాలంలో సరే వేరే పద్ధతులు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఒక 10-12 సంవత్సరాల క్రితం అన్నిటికీ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు చాలా సింపుల్ గా చేసేస్తున్నారా? సింపుల్ అని కాదు, దానికి ఇంటర్వెన్షన్ అంటే ఆపరేషన్ లేకుండా కొన్ని ప్రత్యామ్నాయాలు వచ్చాయి. ఇప్పుడు ఆపరేషన్ గురించి చేసే 2 మాటలు చెప్పుకుందాం. ఆపరేషన్ చేసినప్పుడు ఏమిటి, ఏదైతే బొడిపి దానిని ఎన్యూరిజం అంటాం, అక్కడ దాని మెడ దగ్గరికి మనం వెళ్ళి ఒక క్లిప్ వేయాల్సి ఉంది. క్లిప్ వేయాల్సి ఉన్నప్పుడు రక్తం పోటు ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందో చేయాలి తెలిసిన 40-45 లోపల ఉండాలి. అప్పుడు మొత్తం తగ్గించేసారు. 120/80 కాదు, అది నార్మల్. అది ఈ ఏరియాలో మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏది ఉపద్రవం రాకుండా ఉండడానికి చేసేటువంటి ఒక ఎనస్థీషియా ప్రక్రియ, అది అవసరం. అది ఆ క్లిప్ వేసేసాం, నెమ్మదిగా అయిపోయింది. మళ్ళీ తర్వాత నెమ్మదిగా బీపీ తీసుకురావడం. అందుకనే ఎనస్థిటిస్ట్కి సర్జన్కి తాల్మేల్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్. ఇప్పుడు అయిపోయింది క్లిప్పింగ్, మీరు బీపీ తీసుకురంటే నెమ్మదిగా బీపీని పైకి తీసుకొస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎనస్థీషియా డాక్టర్ గారు పేషెంట్ తాలూకు బీపీ అయితే తగ్గించేశాడు. ఆ క్లిప్ వేస్తున్న న్యూరో సర్జన్ గారి హార్ట్ రేట్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఆ సమయంలో ఎంత ఉంటుందో గమనించడానికి ఏదైనా విధి విధానాలు ఉన్నాయా? ఇంతవరకు లేవు. ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. అదే కదండి, ఏమైనా అయిపోతుందేమో, ఈ క్లిప్ ఇటు వెళ్తే ఏమవుతుంది, ఈ క్లిప్ అటు వెళ్తే ఏమవుతుంది, పగిలిపోతే ఏమవుతుంది, ఒకసారి పగులుతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, పేషెంట్ మళ్ళీ అప్పచెప్పాలి. ఇన్ని సంగతులు ఆ సమయంలోనే తలలో శరీరం తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ కూడా అనస్థీషియా చేయలేము అప్పుడు. అదే అంటాను నేను. అందుకనే ఇలాంటి ఇబ్బందులు స్ట్రెస్ అన్నది ఎవరో అనుకున్నట్టు మాకు ఒక్కరికైనా కాకుండా ప్రతి వ్యక్తికి ఉంటాయి. మరి ఆ స్ట్రెస్ తో లోనైతేనే దానికి అధిగమిస్తేనే సక్సెస్ అన్నది వస్తుంది. రోగి యొక్క మెదడు యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చే క్రమంలో ఈడి మెదడు దెబ్బతినకూడదు కదా. అవును, వాడి బీపీని లో డౌన్ చేసేదాన్ని ఈడి బీపీ పెరగకూడదు కదా. అసలు అప్పుడు ఇతను బీపీ రికార్డింగ్ వ్యవస్థ ఎక్కడ ఉందండి? వ్యవస్థే లేదు. ఇవన్నీ మరి ఎలా సాధన ద్వారా జరుగుతుందా, సహజంగా జరిగిపోతుంటుందా? డాక్టర్ ఎలా చేస్తారు? డాక్టర్ గారు ఏమిటంటే ఒక సాధన అంటే ఏమిటి, అది ఒక క్రమంలో ఒక దినచర్య అది. అంతే. అదే కాకుండా న్యూరో సర్జరీ కానీ కార్డియాక్ సర్జరీ కానీ ఇలాంటి సర్జికల్ విభాగాలు తీసుకున్నప్పుడు అది మొదటి నుంచి అది ఒక ట్రైనింగ్ లోనే భాగం అయిపోతుంది. అలాంటి ఇబ్బందులు సహజం, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం దాన్ని బయటికి రావాలి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏమి చేయాలి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి మననం చేసుకుని దానికి రెడీగా ఉండాలి. అంటే ప్రతిసారి ఆపరేషన్ అంత సవ్యంగా జరిగిపోదు అనుకున్నట్టు. సో ఇబ్బంది రావడం అన్న సహజం. ఇబ్బంది రాని ఆపరేషన్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, బ్లీడింగ్ వచ్చింది ఎట్లా ఆపాలి, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చి దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి,
ఇవన్నీ సంవత్సరాల కొద్ది చేస్తూ అది ఒక క్రమం అయిపోతూ ఉంటుంది. అది ఒక దాన్ని ఏమంటారంటే మనం మనం కారు షెడ్కి వేసినట్టుగా డాక్టర్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో పడేస్తారు నా వెహికల్ని. అవును. ఇప్పుడు మీరు చెప్పే క్రమంలో ఫస్ట్ నిద్ర గురించి ప్రారంభించారు, నిద్రతోనే ప్రారంభించారు. అవును. ఈ నిద్రపోయే టైంలో సడన్ గా మెలకు వచ్చి కొంతమందికి తిమ్ముట్లు వస్తుంటాయి. ఎందుకు వస్తుంది తెలియదు, కొన్ని క్షణాల పాటు భరించలేని బాధను అనిపిస్తారు. అసలు ఊహాతీతమైన బాధ చెప్పుకోలేరు కూడా, చెప్పలేనంత బాధ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది మజిల్ క్రాంప్స్ అంటామండి. దాని మీద కొన్నాళ్ళ క్రితం ఇక్కడే ఒక వీడియో చేశాను నేను. కొన్ని లక్షల మంది చూశారు. అంటే అది చూసిన తర్వాత నాకు అనిపించి ఇంతమంది ఇబ్బందితో బాధపడుతున్నారా. దాన్ని ఏమంటారు సార్ యాక్చువల్ మీ భాషలో? క్రాంప్స్ అంటాం. అంటే తెలుగులో క్రామ్ అంటే కండరాల్లో తిమ్మిర్లు. కాలు దగ్గర అవుతుంది, కాళ్ళకు ఈ భాగం వస్తుంది. కాళ్ళలో ఈ వెనక భాగాన్ని కాఫ్ అంటాం. ఆ భాగం అక్కడ ఉండే కండరాల్లోనే వస్తుంది. పడుకున్నప్పుడే రాత్రి వస్తుంది. అంటే వచ్చిందంటే ఒకసారి విపరీతం, ఈ ప్రమాదం లేదు కానీ చాలా ఇబ్బంది. వచ్చిన తర్వాత నిద్ర పట్టదు, ఇంకా అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా ఏమిటంటే పొగ త్రాగే వాళ్ళలోని, మద్యం సేవించే వాళ్ళని, ఊబకాయం ఉండే వాళ్ళలోని, ఏదైనా కారణాంతరం వాళ్ళు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, స్త్రీలలో సంఖ్యాపరంగా ఎక్కువ శాతం ఇవి జరుగుతూ ఉంటాయి. దానికి కొన్ని విధానాలు, దానికి పద్ధతులు ఉన్నాయి. కొన్ని పరీక్షలు చేసి దానికోసం వైద్యం చేసినట్టయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్న వాళ్ళ మటుకు బరువు తగ్గాలి. ఏదైనా కొన్ని రకాల మందులు తీసుకునే వాళ్ళైతే ఆ మందులు విడిచిపెట్టాలేమో. లేకపోతే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ వల్ల ఏం జరుగుతుంది, కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా రక్త ప్రసరణ నెమ్మది అయిపోతుంది. అంటే దాన్ని థ్రాంబోసిస్ లాగా అంటాం, ఎథెరోస్క్లెరోసిస్. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. దానికోసం కూడా వైద్యం ఏదైనా చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇది చాలా కామన్. కాబట్టి దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అని ఎలా ఉన్నాయా, సోడియం అని, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం. అదే కాకుండా రక్తనాళాల కాళ్ళలో రక్తనాళాల పరిస్థితి ఏమిటి. అదే కాకుండా నడుములో కానీ ఏదన్నా కానీ నడుములో ప్రాబ్లం, డిస్క్ మాదిరి కానీ స్టినోసిస్ కానీ ఉండేటట్టయితే కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. అన్నీ ఒక అవసరమైన కొన్ని పరీక్షా విధానాలు చేసి దానికి నిర్దిష్టంగా దానికి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాట క్రికెటర్స్ ఆడుతున్నారు, వేసవికాలం విపరీతం చెమట, డ్రైన్ అయిపోతూ ఉంటారు. మధ్యలో క్రాంప్స్ వచ్చేసి రిటైర్డ్ హర్ట్ అవుతుంటారు చూడండి. అంటే దానికి కారణం ఏంటి, సాధ్యమైనంత ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు, అవసరమైనటువంటి నీరు తీసుకోకపోవడం కానీ, హైడ్రేషన్ కానీ లేకపోవడం వల్ల వేసవికాలంలో పర్టికులర్గా ఈ కమర్షియల్లో ఈ వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ, జొమాటో, యంగ్స్టర్స్ వాళ్ళు మధ్య ఎంతవరకు వాటర్ తాగడానికి వాళ్ళ సమయం. ఇప్పుడు మాట వేసవికాలం మొదలైంది హైదరాబాద్ నగరంలో. ఆల్రెడీ భానుడు చాలా దృఢంగా ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో వచ్చేటువంటి డీహైడ్రేషన్ వల్ల కూడా కానీ ఈ క్రాంప్స్ లాగా వస్తూ ఉంటాయి. చాలా కారణాలు ఉన్నాయి. దాని కారణాలు వెతికి దానికి వైద్యం చేస్తే చాలా మంచి ఫలితాలు. యాక్చువల్గా ఎంతసేపు ఉంటుంది అది వచ్చినప్పుడు జనరల్ గా ఏదో ఒక పుండులాగా, ఒక గడ్డలాగా అయిపోతుంది. అక్కడ నిజానికి ఏదో కండరాల్లో మార్పు లేదు. ఆ సమయంలో ఆ ఏరియాలో ఉండే కండరం ఒక గుత్తులాగా అయిపోతుంది. గుర్తుకుంటే నొప్పి కూడా ఉంటుంది. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్ గా వస్తే ఇంకా ఇబ్బంది. ఏదో అమావాస్య పూర్ణిమలో ఒకసారి వచ్చినట్టయితే పర్వాలేదు. కొంతమందికి మాత్రం రిపీటెడ్ గా వచ్చి నిద్రాభంగం జరుగుతుంటేనే దానికోసం డాక్టర్ సందర్శించడం, దానికి పరీక్షా విధానాలు ముందు చెప్పుకున్నట్టుగా చేసి దానికి వైద్యం చేస్తే బాగా. సో దానికి పరిష్కారం ఉంది, ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన అల్జీమర్స్ కి మరి వైద్యం ఉందా, నయమవుతుందా? అసలు అల్జీమర్స్ కి ఈ మధ్య కాలంలో చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయండి. చాలా కొన్ని అంటే ఇంతకుముందు అల్జీమర్స్ వ్యాధి అనే డయాగ్నోసిస్ అనేది లేట్ అయ్యేది. అల్జీమర్స్ తొందరగా డయాగ్నోస్ చేసినట్టయితే కొన్ని మందులు కూడా వచ్చాయి. ఇంకా 100% ఇప్పుడు ఏదో టైఫాయిడ్కి, మలేరియాకి, టీబీకి వచ్చిన మందులు మాదిరి కాకపోయినా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ దిశలో చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. పార్కిన్సన్కి అయితే ముందు నుంచి వైద్యం ఉన్నది. మందుల మాటకి ఎల్డోపాని, సిండోపాని, లేకపోతే సెలిజిలని ఉన్నాయి. చాలా మంచి మందులు ఉన్నాయి. అది కూడా ముందు ఎప్పుడు కూడా బెటర్ లేట్ దాన్ ఎవర్ లాగా ఎంత తొందరగా మనం దానిని మనం గుర్తించగలిగితే ప్రివెన్షన్, ఆ విధి విధానాలు దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దానివల్ల ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ పార్కిన్సన్ వ్యాధికి ఆఖరిలో లాస్ట్ ఇంకా అన్యదా శరణమనాస్తే ఒక రవాణా శస్త్రచికిత్స కూడా చికిత్సా విధానం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్, తర్వాత యాక్సిడెంట్స్ రూపంలో కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఊబకాయ వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్లాక్స్ అవుతున్నాయి అంటున్నారు. దానికి చికిత్స ఇస్తున్నారు కదా, వాటి యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పవర్ ఆఫ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది? ఇది సక్సెస్ రేట్ అన్నది ముఖ్యమైన విషయం. అందరూ గమనించాల్సింది అంటే దేని మీద ఆధారపడుతుందంటే మనం ఏదైతే శస్త్రచికిత్స చేసే ముందు వ్యక్తి ఉన్న పరిస్థితి ఏంటి, ఎంత లేటుగా హాస్పిటల్స్ వచ్చారు, ఎంత లేటుగా డాక్టర్ గారిని సందర్శించారు, కన్సల్టేట్ చేశారు అన్నదాన్ని. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, ఎక్కడో ఒక పెరిఫెరీలో అయింది, అక్కడ రూరల్ ప్రాంతంలో అయింది.
ఇప్పుడైతే ప్రతి దగ్గర కూడా న్యూరో సర్జన్లు వచ్చారు, సంతోషమైన పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు, లేకపోతే వరంగల్లో ఉన్నారు, లేకపోతే మీ కరీంనగర్లో కూడా ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి రావాల్సిందేగా హైదరాబాద్ నగరానికి. అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఎన్ని గంటల సేపు ప్రయాణం, వారికి అంబులెన్స్ ఎంత తొందరగా దొరుకుతుంది. ఈ మధ్య జరిగే దాన్నే యాక్సిడెంట్లో రెండో మాట ఉంది. ఫస్ట్ యాక్సిడెంట్ అనేది ఏదో కారణాంతరం వల్ల జరిగింది. ఇంకొక మాట ఏమిటంటే సెకండ్ యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ గారు సరైన వైద్యం అందజేసే దానికి మధ్యన ఉండే సమయం ఏదైతే ఉందో దానిలో జరిగేటువంటి ప్రమాదం, దానిని సెకండ్ యాక్సిడెంట్ అంటారు. సో ఇప్పుడు వైద్య విధానం అంతా కూడా ఏమిటంటే ఈ సెకండ్ యాక్సిడెంట్ని రాకుండా చేయడానికి. ఫస్ట్ యాక్సిడెంట్ సరే జరిగింది, సెకండ్ యాక్సిడెంట్ రాకుండా జరగదు. ఉదాహరణకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, మెదడులో తలకు దెబ్బ గాయం అయినప్పుడు అన్నిటికంటే శ్వాస తీసుకోవడం, గాలి తీసుకోవడం, ఎయిర్వే అంటాం. అంటే దానిని ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎనస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ప్రతి చిన్న ఈ హెడ్ క్వార్టర్ తాలూకాలో కూడా ఎనస్థీషియా ఉన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి పేషెంట్ పంపించేటప్పుడు ఒకవేళ అక్కడ న్యూరోస్థితి చేయడానికి సౌకర్యం లేకపోవచ్చు, కానీ గాలి తీసుకునేటువంటి ట్యూబ్ ఏదైతే ఉందో గొంతుకులో వేసి శ్వాస తీసుకోవడం సరైన క్రమంలో ఉంటే హైదరాబాద్ నగరం చేరుకునే వరకు కూడా ఒక 50% ఇబ్బంది అన్నది మీరు తగ్గించిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇది సెకండ్ యాక్సిడెంట్ రాకుండా ఉంటుంది. అంటే వాళ్ళ ప్రమాదం నుంచి తగ్గుతుంది. ప్రమాదం ఉన్నది, బ్రెయిన్లో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే ఇదంతా ఉంటుంది. కానీ అదే బ్రెయిన్ ఆపరేషన్ చేసేసరికి కంటికి 2 పాపలు ఉంటాయండి, కంటి పాపలు అంటాం. కంటిలో లైట్ వేస్తే ఇలా చిన్నగా అవుతాయి. అంటే కంటి పాపలు మెదడు లోపల దానికి విండోస్ అని మేము అంటాం, ప్యూపిల్స్ అంటాం. ఇప్పుడు కంటి పాపలు 2 పెద్దవైపోయాయి. శాస్త్రం ఏం చెప్తుందండి, ఒక కంటి పాప పెద్దది అయిపోతే ఏ కారణాంతరం వల్ల 50% ప్రాణానికి రిస్క్. 2 కంటి పాపలు పెద్దవైపోతాయి. మరి అలా పాతకాలంలో పేషెంట్ ఇక్కడికి వచ్చేసరికి 2 కంటి పాపలు కూడా పెద్దవైపోయే ప్రమాదం అనేటువంటి పరిస్థితి. సో దానికోసం కూడా అలాంటి రాకుండా ముందు జాగ్రత్తలు ఇవన్నీ ఇప్పుడు మనం. సో బ్రెయిన్ కి కంటికి లింక్ ఉందంటారా? అంటే మరి కంటి తాలూకు ఏమిటి, అసలు మామూలుగా జోక్ ఏమిటంటే బ్రెయిన్ కి నిర్దేశించినప్పుడు మన బ్రెయిన్ తో చూస్తామట, కంటి నుంచి కాదట. అంటే బ్రెయిన్ లోపల కదండి కంటి తాలూకు కేంద్రం. ఆ కేంద్రం నుంచి ఒక వ్యవస్థ అమర్చాడు ఆయన కంటికి. అంటే ఉండేది ఇక్కడ ఆక్సిపిటల్ లోబ్, అక్కడ నుంచి వ్యవస్థ వచ్చి కంటి నరాలు ఏదైతే 2వ నంబర్ నరం ఆప్టిక్ నరం ఉంటుందో అక్కడికి వస్తుంది. అంటే మెదడు లోపల తయారైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడులు అవన్నిటికీ ప్రమాణికం బయటకు మనకు కనబడేది చూడగానే చేసేది కంటిలో ఉండే కంటిపాప పెద్ద అయింది అని అర్థం ఏంటి, ఆ భాగం ఏదైతే మెదడులో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం ఎడమ భాగం. ఆ భాగంలో ఏదైనా ఒత్తిడి తయారవుతుంది, ఏదో ట్యూమర్ ఉంది, లేకపోతే ఏదో గడ్డ తయారైంది, ఏదో రక్తం స్రావం అయింది, చీము మొదలైంది అని ఇలాంటివన్నీ తెలియజేసేటువంటి ఒక సింపుల్ బెడ్ సైడ్ పరీక్ష. ఇప్పుడు మామూలుగా ఈ యాక్సిడెంట్ ద్వారా జరిగింది చెప్పారు మీరు, చికిత్సా విధానము దాని జాగ్రత్తలు. అలాగే మామూలు సహజంగా వచ్చే స్ట్రోక్స్, హెమరేజెస్, వాటికి స్ట్రోక్స్ అంటే జనరల్ గా శస్త్రచికిత్స అన్నది చాలా లిమిటెడ్ అండి. స్ట్రోక్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి, హెమరేజిక్ స్ట్రోక్, ఇస్కీమిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, మెదడులో వెళ్ళేటువంటి రక్తనాళాల్లో ఈ రక్త గమనం తగ్గిపోతుంది, స్లో అయిపోతుంది, దానివల్ల థ్రాంబోసిస్ అయిపోతుంది. ఇప్పుడు 100% స్ట్రోకులు వచ్చేటట్టయితే 90% స్ట్రోకులు అనేది ఇస్కీమిక్ స్ట్రోక్, 10% హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏమిటండి, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగిలి మెదడు లోపల రక్తస్రావం తయారవడం, వాటిల్లో ఇంకా ప్రమాదం అయింది. దేనికి కూడా సర్జరీ అనేది మొదటి ఆలోచన కాదు. కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంకా మరి ఆ పేషెంట్ని బతికించాలి, ఏదో ఒకలాగా ప్రయత్నం చేయాలి అన్నట్టయితే దాని తాలూకా కొన్ని శస్త్రచికిత్సలు అందుబాటులోకి ఉన్నాయి. దాని అయినా కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో ఆ ప్రాంతం తాలూకా రక్తం సప్లై డ్యామేజ్ అయిపోయింది. రక్తం సప్లై మళ్ళీ మామూలుగా పునరుత్తేజం చేయడానికి ఈ మధ్య కాలంలో కొన్ని వచ్చే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని వచ్చింది. మాటకు రక్తం సప్లై బ్లాక్ అయిపోయింది అనుకోండి, దానిని థ్రాంబెక్టమీ చేస్తున్నారు. అంటే యాంజియోగ్రామ్ ఎలాగైతే గుండెకి మామూలుగా చేసేది, బ్రెయిన్కి యాంజియోగ్రామ్ చేసి ఒక క్యాథెటర్ పంపించి అక్కడ ఉన్న థ్రాంబస్ని బయటకు లాగడం వల్ల మళ్ళీ రక్త ప్రసరణ పునర్జీవం అవ్వడానికి అవకాశం ఉంది అని. అది కాకుండా అప్పటికే కానీ పూర్తిగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో ఆ భాగం బ్రెయిన్ కానీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దానిని మరి పూర్తిగా నార్మల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో వీటి యొక్క రేట్ ఎలా చూడొచ్చు? అక్కడ సక్సెస్ రేట్ అన్నది అక్కడ కూడా మళ్ళీ సమయమే, టైమ్ ఈజ్ గోల్డ్. ఓకే, ఇప్పుడు స్ట్రోక్ అనుకోండి, మేము విండో పీరియడ్ అంటాం, గోల్డెన్ పీరియడ్. అంటే ఏమిటి, 4 గంటల లోపల కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదో చేతులు తిమ్మిరయ్యా, మాటలో తేడా వచ్చింది, ఏదో సైన్ చేస్తుంటే చేయి సరిగ్గా కదలలేదు, అప్పుడే కానీ డాక్టర్ కన్సల్ట్ చేశారంటే బ్రహ్మాండ ఫలితాలు ఉన్నాయి. సరే ఒకసారి వచ్చింది, కొంచెం చెయ్యి వీక్ అయింది, ఇంత లోపల డాక్టర్ దగ్గరికి ఏదో హైదరాబాద్లో ఎక్కడ అల్వాల్లో ఉన్నారు, 6 గంటలో వచ్చేసారు. దానికి ఈ వైద్యం చేసి కొన్ని మందులు కూడా ఉన్నాయి, ఏదైతే రక్తం బ్లాక్ అయిపోయిన మందును విడగొట్టడానికి, డైల్యూట్ చేయడానికి.
అది వచ్చానంటే అది కూడా మంచి ఫలితాలు. ఎంత 4 hours అది? అది 4 hours. ఈ మధ్య కాలంలో దానిని ఇంకా కొంచెం ఎక్కువ చేశారు, 6 hours అని. మొత్తం మీద గోల్డెన్ పీరియడ్, సో కాల్డ్ విండో పీరియడ్ అనేది 4 గంటలు, 4 to 6 hours, 4 నుంచి 6 గంటలు. పెరాలసిస్ ఎలా చూడాలి సార్? పెరాలసిస్ అనేది దీని భాగమే. ఇప్పుడు కుడి పక్కన కానీ బ్రెయిన్ లో రక్తస్రావం అయితే ఎడం కాలు ఎడం చేయి వీక్ అవుతుంది. ఎడం పక్కన బ్రెయిన్ లో కానీ రక్తస్రావం కానీ రక్తం సప్లై కానీ తక్కువ అయిపోతే కుడి కాలు కుడి చేయి వీక్ అవుతుంది. అదే కాకుండా మాటలో తేడా ఇప్పుడు ఎడం పక్కన వస్తుంది. ఎందుకంటే సృష్టికర్త మాట కేంద్రం ఏదైతే స్పీచ్ సెంటర్ అనేది మెదడులో ఎడం పక్కనే ఎక్కువ మంది కలుగుతారు. చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ అంటారు కదా. అవును. అదేంటండి అది? అది పెద్ద మెదడు అంటే ఇదంతా ఈ భాగంలో ఉన్నదల్లా. ఇది ఎడం పక్క లేదు, పెద్ద మెదడు ఇదంతా కూడా పెద్ద మెదడు. ఈ చిన్నదాన్ని ఈ భాగంతో ఉన్నదాన్ని చిన్న మెదడు అంటారు. పెద్ద మెదడుని సెరిబ్రమ్ అని, చిన్న మెదడుని సెరిబెల్లం అంటారు కదా. ఇది చిన్న మెదడు చితికిపోయింది అంటుంటారు, ఎందుకంటారు అన్నమాట. అంటే చిన్న మెదడు అంటే అది ఉన్న సైజ్ చిన్నది, దాంట్లో ఇబ్బందులు ఉంటే వేరే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే కోఆర్డినేషన్ ఉండకపోవడం, మాటలో తేడా రావడం, స్వచ్ఛత మాటలో తేడా రావడం, గాలి తీసుకోవడంలో ఇబ్బంది రావడం, బీపీ పల్సు ఇలాంటి వాటిలో తేడా రావడం, ఇలాంటివి జరుగుతుంది. సో పేరుకే చిన్న మెదడు కానీ దాని అవసరం చాలా ఉంది. అంటే సైజు ప్రకారం చిన్నదే, కానీ నిజానికి ఏంటంటే పెద్ద మెదడు గొప్ప, చిన్న మెదడు తక్కువ అనేది లేదండి. అదే కాకుండా మెదడు తాలూకా సైజుని బట్టి ఒక వ్యక్తి తెలివైన వాడు, ఒక వ్యక్తి పెద్ద మెదడు ఉంది కాబట్టి తెలివైనడు కాదు. ఎందుకు ఆల్బర్ట్ ఐన్స్టీనే ఉన్నారు. ఏది ఒకప్పుడు మా గొప్ప శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఆయనది ఐక్యూ అనేది 150 నుంచి 106. నమ్ముతారా మీరు? మామూలుగా మెదడు తాలూకా సైజు అందరికి మీకు మాకు 1400 గ్రాములు ఉండాలి, ఆయనకు 1230 అట. మరి అంత మేధావి ఎలా అయ్యాడంటే, అంటే అర్థం ఏమిటి? సైజ్ ఒకటే ఇది కాదు. అది ఈ క్రమంలో యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ కూడా ఉంటుంది కదా. బ్రెయిన్ ఉండటం వేరు, సైజు వేరు, ఉండటం వేరు, యూసేజ్ వేరే ఉంటుంది. అంటే అక్కడ దానికి యూసేజ్ కన్నా ఆయనని, అంటే ఇప్పుడు మెదడులు జరిగిపోయిన తర్వాత పరీక్షలు చేసేటువంటి అవకాశం చాలా తక్కువ మంది మెదడు మీద జరిగింది. అందులో ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు మెదడు మీద రీసెర్చ్. ఎందుకంటే ఒక సైంటిస్ట్ థామస్ హార్వే అని ఆ మెదడుని ఆ చుట్టాలు తెలియకుండా దొంగిలించేశాడు. తీసేసి 240 ముక్కలు విభాగాలు చేసి దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే ఆయనలో ఉన్న తేడా చాలా. ఇక్కడ పెరైటల్ లోబ్ అని ఉంటుంది, అది ఈ ఐన్స్టీన్ గారిలో మామూలు వాళ్ళకంటే 15% ఎక్కువ. దాని అర్థం ఏంటి సార్, దాని సారాంశం? ఎందుకు అంటే దానికి ఇప్పుడు స్పర్శ కోసం, తెలివి కోసం, జ్ఞాపక శక్తి కోసం బాగా యాక్టివ్గా ఉండడానికి ఉండేటువంటి సెంటర్ అది. అక్కడ ఆయనకి చాలా పరిణతి చెందింది. ఆయన ఫిడల్ వాయించేవాడు, వైలిన్ వాయిచకారుడు. అందుకని దానికి ఉపయోగమైనటువంటి ఏదైతే సెంటర్ ఏదైతుందో రైట్ సైడ్, ఆయన ఎడం చేయవాటం, ఎడం చేతితో రాసేవాడు. సో దాన్ని మనం సాధన ద్వారా పెంచుకునే మార్గాలు ఉన్నాయా? దానికి ఉన్నదానిని బెటర్ చేయడానికి తప్ప సాధన వలన నార్మల్ గా అవ్వడానికి ఆస్కారం లేదు. అంటే ఆయన లాగా బ్రెయిన్ తయారు చేసుకోవడం అవుదా మనం అంటే? అది లేదు, అది లేదు. ఎందుకంటే అది కొంతవరకు మెదడు తయారీలోనే ఉన్నది, ఆల్రెడీ మేడ్. ఆ తర్వాత మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, తర్వాత మన ఏదైతే సాధన, అలవాట్లు, జీవన శైలి, వీటిని బట్టి ఏంటంటే ఒకటి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. ఏమంతా ఉపయోగం కూడా ఏదన్నా కొంచెం ఒక పైసా ఎక్కువ అవ్వచ్చు. మాటకి ఇప్పుడు ఉన్నాడు ఎలాంటి మసుకున్నాడు, ఆయన తాలూకా ఏది ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్ అట 150 అట. అవును. ఒక అమ్మాయి ఎవరో భారత పాప 254 అట. ఎవరో ఇప్పుడు ప్రపంచంలో రికార్డు ఏంటంటే 276 ఐక్యూ. అంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. అంటే న్యూటన్ గారు 180, 190, లయోనార్డో డావిన్సీ 180, 170, మస్క్ అయితే 160 దగ్గర ఆగింది. మరి అలాగే ఈయన కూడా 160 అన్నట్టు. మేధావి ఐన్స్టీన్ కూడా. సో పెరాలసిస్ అనేది అది కూడా అందులో లింక్డే, అంతే, బ్రెయిన్ లింక్డ్. బ్రెయిన్ లోనే దాని ఇబ్బంది కారణాలు మనం చెప్పుకున్నాం. బీపీ, షుగర్ ఏదైతే చెప్పుకున్నాం, ఉపకాయం, వంశపారంపర్యంగా రావడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా సేవించడం, ఎథెరోస్క్లెరోసిస్, కొంతవరకు వయసు తాలూకా ప్రభావం, వీటన్నిటి. షుగరు, బీపీకి పెరాలసిస్ కి లింక్ ఉంటుందా? చాలా లింక్. ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడు అదే చెప్పాను కదా, ఏదైతే ఒక స్ట్రోక్ రావడానికి 1, 2, 3, 4, 4-5 కారణాలు చెప్పుకుంటే వంశపారంపర్యంగా రావడం చాలా తక్కువ. షుగరు, బీపీ, ఊబకాయం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, తీసుకునేటువంటి భోజనంలో ఉండేటువంటి సాల్ట్ తాలూకు క్వాంటిటీ, షుగరు, ఇలాంటి వల్ల వస్తాం. ఇది కూడా పెరాలసిస్ కి దారితీస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ పెరాలసిస్. అవును. సో దాన్ని మనం ఎవరిని భయపెట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళలో కారణాలు మనం చూస్తే చెక్ లిస్ట్ చూసుకునేటట్టయితే ఇవన్నీ ఉంటాయి. దాని జాగ్రత్తగా ఉండండి దాని యొక్క సారాంశం. అయితే మనం ఇందులో ధ్యానము ఇటువంటి ద్వారా ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, భారతదేశం అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది భారతీయతలో సనాతన ధర్మము, ఆధ్యాత్మికత, ధ్యానము, యోగము, ప్రాణాయామము, సంగీత సాహిత్యాలు,
వీటి ద్వారా మనం అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పెంచుకొని మెదడును పదును చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇప్పుడు ప్రపంచమంతా యోగా కదని మాట్లాడుతున్నారు. ఏ విషయం వచ్చినా కానీ యోగా చేయండి అంటున్నారు. స్ట్రెస్ తగ్గాలంటే యోగా, బీపీ తగ్గాలంటే యోగా. బీపీ క్యూర్ కోసం కాదు యోగా, తగ్గించాలంటే డయాబెటీస్ లెవెల్ తగ్గించడానికి, స్ట్రెస్ తగ్గడానికి. ఇవన్నీ కూడా యోగా అంటే ఏంటంటే ధ్యానం. ఆ టైంలో భగవంతుడి మీద నమ్మకం అన్నది ఒక పక్కన పెడితే అది ఒక రకమైన గొప్ప వ్యాయామ ప్రక్రియ. ఆ టైంలో మీరు మీ మెదడుని నియంత్రణలో ఉంచి ఏమాత్రం యాంగ్జైటీకి లోను కాకుండా మెదడులో తయారయ్యేటువంటి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో నారెడ్రిలిన్, ఎడ్రిలిన్ లాంటివన్నీ కూడా తగ్గించి రిలాక్స్డ్గా ఉండడం వల్ల మెదడుకి మీరు రిలాక్సేషన్ ఇచ్చి ఈ ఇబ్బందులు ముందు ముందు ఆటుపోట్లు రాకుండా ఉండేదానికి మీరు మార్గం రెడీ చేస్తున్నారండి. సో ఇది గొప్ప మార్గం, చాలా గొప్ప. సో ఏ వయసు వాళ్ళైనా సాధన చేయడం వల్ల. ఒకప్పుడు ఏదైతే యోగా గురించి ఏమాత్రం నమ్మకం కానీ లేకపోతే పట్టు లేనటువంటి వ్యక్తులు యూరోప్లో కానీ మిగతా దేశాల్లో కానీ ప్రపంచ యూరోప్ డే ఏదైతే యోగా డే అని అందరూ కూడా దాన్ని పాటిస్తూ చాలా దానివల్ల మంచి ఫలితాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. సార్ ఇంకా మనం బ్రెయిన్ నుంచి స్పైన్కి వద్దాం సార్. స్పైన్ తాలూకు డిజార్డర్లు కానీ డిసీజెస్ కానీ ఇబ్బందులు అక్కడ కూడా అదే లేను ఛాలెంజెస్ ఏమన్నాయి సార్? స్పైన్ లో సేమ్ కంజనిటల్ అండి. ఇందా మనం చెప్పుకున్నాం కంజనిటల్ పిల్లల్లో పుట్టినటువంటి వెన్నుపూసలు ఏదైతే అమెరికా వెన్నుపూసలు వంకరగా ఉండడం స్కోలియోసిస్ అని, ఇది ఒక పద్ధతి. అదే కాకుండా ముఖ్యంగా ఈ సమయం 2025లో కూడా వెన్నుపూసకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, టీబీ ఏదైతే ఉందో స్పైన్కి వచ్చేటువంటి టీబీ తాలూకా శాస్త్రం ఇంకా తగ్గిపోవట్లేదు. చాలా ఇన్ని ఆరోగ్య పరిస్థితులు పెరిగినా కూడా ఒకప్పుడు ఇంకేంటి టీబీ అంటే పేదవాళ్ళు ఎక్కువ మామూలుగా ఆరోగ్యం సరైన లేక భోజనం సరిగ్గా లేకుండా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బాగున్న వాళ్ళకే వస్తున్నాయి రకరకాల కారణాలు. అదే కాకుండా ట్రమాటిక్ ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చింది, రింగ్ రోడ్ వచ్చి దానివల్ల సంతోషమే. 120 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దాటిపించకూడదని అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి ఆ ఓఆర్ఆర్ దగ్గర ఎక్కిన తర్వాత వెహికల్ తర్వాత కంట్రోల్ ఉండదు కదండి, వీడి కంట్రోల్ ఉండదు. కాబట్టి ఫైనల్ ఇంజరీస్ చాలా ఎక్కువ. ఫైనల్ అంటే యాక్సిడెంట్లు ఇటువంటి కాకుండా ఇంకేదైనా మార్గాలు స్పైన్ దెబ్బతింటుందా? స్పైనల్ ట్యూమర్స్ వస్తాయి. స్పైనల్ కార్డ్ లో కూడా ట్యూమర్, బ్రెయిన్ లో ట్యూమర్ మన సమయం వల్ల చెప్పలేకపోయాం కానీ స్పైనల్ కార్డ్ లో కూడా ట్యూమర్స్ వస్తాయి. అది ఇప్పుడు ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉంది అనుకోండి, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంది, లేకపోతే థైరాయిడ్ లో క్యాన్సర్ ఉంది, లేకపోతే రొమ్ముల భాగంలో క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ నుంచి మిగతా భాగాలు ముఖ్యంగా వెన్నుపూసకు దాన్ని సంక్రమించడానికి, దానికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని మెటాస్టేసిస్ క్యాన్సర్ అంటారు. అది చాలా కామన్. అది కాకుండా వెన్నుపాము లోపల వచ్చేటువంటి ట్యూమర్స్ ఉన్నాయి. ఏది న్యూరోఫైబ్రోమా, మెనింజోమా అనేది లక్కీగా అది క్యాన్సర్ కానివి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అక్కడ కూడా రేర్గా టీబీ రావడం కూడా, లోపల కూడా టీబీ రావడానికి ఆస్కారం. అలాంటి ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్. ఈ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ సిగరెట్, స్మోకింగ్ అంటుంటారు, డేంజరస్ అంటారు కదా. ప్రారంభంలో మొబిలిటీ నించోని చేయాలి, కూర్చోకూడదు అన్నారు కదా. మొత్తం ఈ శరీరం బరువును స్పైన్ మోస్తుంది కదా. అవును, అది చాలా డేంజరస్. దాన్ని మనం చాలా కాపాడుకోవాలి. ఏదైనా కానీ కాపాడడం ఒకటి ఏమిటంటే దానికి మనం కూర్చునే ఉన్నారనుకోండి, దానికి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి, దానికి అవసరం కదా ఉండాలి. అదే కాకుండా వ్యాయామం అన్నది ఇప్పుడు ఎంత ఊబకాయం ఎంత కానీ జరుగుతూ ఉంటే దానివల్ల లాగుతూ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అవును, దానికి తోడు మీరు వ్యాయామం అన్నది మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం మర్చిపోతున్నాము. లోన్లీనెస్ అని ఒక కొత్త జబ్బు వచ్చింది. అమెరికా ఎక్కువ, ఇండియా పెరుగుతుంది. భారతదేశంలో తక్కువేం లేదు. అంతవరకు అంటే జపాను, ఇంగ్లాండ్ దేశాల్లో లోన్లీనెస్ కోసం ఒక మంత్రి ఉన్నారట. అంటే అంత ఎక్కువ ఉంది అక్కడ శాతం. డివిజన్ అంటే ఆ మంత్రికి ఆ లోన్లీనెస్ సబ్జెక్ట్ గురించే చూడడం, ఒంటరితనం కోసం. అంటే మరి ఎంత స్ప్రెడ్ అవుతుందో అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికా రకరకాల వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. తల్లిదండ్రులు అందరూ మరి ఏదో ఒక తండ్రో తల్లో జరిగిపోయారు, ఎవరో ఒకరు ఉంటారు. మరి లోన్లీనెస్సే కదండి అది వచ్చినటువంటి ఇబ్బందులు. అది వచ్చినటువంటి ఇబ్బందులు ఆయన మొన్నటి వరకు ఏది జో బైడెన్ గారి తాలూకా సర్జన్ జనరల్ ఒక ఆయన ఉండేవాడు, భారతీయ సంతత ఆయన ప్రకారం ఏంటంటే రోజుకు దగ్గర 12-15 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం ఒంటరితనం అట. బ్రెయిన్ మీద పనిచేస్తుంది, మెదడుపైన. అదే కాకుండా ఇవన్నీ రావడానికి మనం చెప్పుకున్నటువంటి షుగర్, బీపీ ఇవన్నీ రావడానికి కూడా అది ఒక దోహదకారి ఒక కారణం కూడా. డేంజరస్, చాలా డేంజరస్. అలాగే ఈ స్పైన్ కి ఇంకేమైనా ఉన్నాయి సార్? స్పైన్ రిలేటెడ్ మనం చెప్పుకున్నాం, ఇదే ఇన్ఫెక్షన్ చెప్పుకున్నాం. దానిలో స్పైనల్ కార్డు, స్పైన్ లో రకరకాల ఒక్కొక్కసారి ఏదైనా కానీ ఈ రక్తం సప్లై స్పైన్ లో క్లాట్ తయారవడం, హెమటోమాస్ అంటాం, ఇలాంటి కూడా స్పైన్ లో ముఖ్యంగా డీజనరేటివ్ చేంజెస్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఇప్పుడు మనకి డిస్క్ ప్రొలాప్స్ అంటారు, నా డిస్క్ వచ్చిందండి, బ్యాక్ ఏక్ వచ్చింది, సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది. అంటే ఏంటంటే వయసుతో బట్టి కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, అరుగుదల వస్తూ ఉంటాయి.
ఆ స్పైన్ రెండు వెన్నుపూసల మధ్య ఉండేదాన్ని డిస్క్ అంటాం. అది ఒక చిన్న మెత్తలాడితే సృష్టికర్త అమర్చాడు, సైకిల్లో వాషర్ మాదిరి. అది ఏదైనా కారణం వల్ల కానీ పక్క జరిగింది అనుకోండి, ఎంతో దానికి దూరం అంతా కొన్ని మిల్లీమీటర్ల దూరం వెన్నుపాము మీద, అప్పుడు దానివల్ల ఇబ్బంది వచ్చి కాళ్ళు చేతులు వీక్ అవడం కానీ, లేకపోతే కాళ్ళు తిమ్మిరెక్కడం కానీ, కాళ్ళు పని చేయకపోవడం, చేయి పని చేయకపోవడం, చేతులు కాళ్ళు రెండూ పని చేయకపోవడం. సో అవి చాలా ముఖ్యమైన కామన్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్. ఈ డిస్క్ సర్జరీ వచ్చేసాయి కదా, డిస్క్ కి డిస్క్ బ్రహ్మాండం సర్జరీలు. డిస్క్ మారుస్తారా? అంటే డిస్క్ లో పాతకాలంలో ఏంటంటే డిస్క్ ఎక్కడైతే ఇబ్బందికరం, దేని వల్ల అయితే వ్యక్తికి ప్రాబ్లం ఉందో దాన్ని తీసేసేవాళ్ళం. ఇప్పుడు దానికి ఇంకా చాలా మార్గాలు వచ్చాయి. ఏమిటంటే డిస్క్ తీసేదానికి కొత్త ఇంప్లాంట్ ఒక కేజీ లాంటిది వస్తూ ఉంది. అదే కాకుండా పూర్తిగా నడుము ఓపెన్ చేయకుండా వచ్చేటువంటి ఎండోస్కోపిక్ మెథడ్ డిస్క్ లని వచ్చాయి. చాలా చాలా మారింది. సార్ మన బ్రెయిన్ స్పైన్ చూసుకున్నాం, మిగతా నాడులు ఉన్నాయి కదా, నెర్వ్స్, న్యూరాలజీ, వాటి అవి ఏమున్నాయి సార్? అది కూడా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యలాగా రోడ్డు మీద పడిపోయి తెలియకుండా ఆ టైంలో ఇక్కడ ఉండేటువంటి నరాలు బేకరీ ప్లెక్సెస్ అంటారు. అంటే దీనికి ఈ చేతికి రావడానికి దగ్గర ఒక 7 నరాలు 8 నరాలు ఉంటాయి. అవి ఏదైనా డామేజ్ అయినా చెయ్యి ఎత్తలేం కదా. మనిషి స్పృహలో ఉంటాడు, చక్కగా ఉంటాడు, చెయ్యి పని చేయటం లేదు, అది కూడా చాలా ప్రమాదం. నాళ్ళల్లో మనకి ఏమేమి వస్తాయి సార్ యాక్సిడెంట్ కాకుండా? సహజంగా యాక్సిడెంట్లు కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిఫిక్ ఇదే మనకి ఎలక్ట్రిక్యూషన్ అంటాం, అంటే కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, దాని వలన కానీ అక్కడ కూడా రేర్ గా ఏమైనా ట్యూమర్స్ కానీ, అందులో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ. అదే కాకుండా మొన్నటి వరకు వింటున్నాం గిలెన్ బారీ సిండ్రోమ్ అని. అవును, నరాల్లోనే వచ్చింది, అది నాడీ మండలంలోనే. అంటే కాల్లో మొదలై నడుము, తర్వాత చేతులు, ఇంకా అవన్నీ కూడా. మొత్తం ఈ నాడీ మండలం అనే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏమన్నా కానీ నాడీ మండలం. అదే కాకుండా డయాబెటీస్, హైదరాబాద్ నగరం భారతదేశం డయాబెటిక్ హబ్ అయిపోయింది. అవును, క్యాపిటల్. సో అందువల్ల వచ్చే అదే కాకుండా ప్రీ డయాబెటిక్ సంఖ్య ఎంతో ఉంది, కొన్ని మిలియన్లు ఉన్నారు. ఈ ప్రీ డయాబెటిక్స్ వల్ల 50% మళ్ళీ డయాబెటిక్ అవుతారట ఏదో ఒక రోజున, సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే. వీళ్ళ వాళ్ళు ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో కానీ కంట్రోల్ లేకపోతే వచ్చే ఒక వ్యాధి డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే నరాలు చచ్చుబడిపోవడం, తిమ్మిర్లు, రాత్రి నిద్ర పట్టదు, నడవలేని పరిస్థితి, నిలబడుతూ ఉంటే బీపీ తక్కువైపోవడం, మలబద్ధకం, ఇవన్నీ కూడా న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి తాలూకు. అవి కూడా నరాలకు సంబంధించిన వ్యాధులు. సరే, మొత్తం ఈ నాడీ మండలం మొత్తానికి రాజు బ్రెయినేనా? అంతే. దాన్ని రెండుగా గుర్తించారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ అంటే మెదడు, వెనుపాం, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలు. స్టేట్ సెంటర్ లాగా. స్టేట్ సెంట్రల్. తర్వాత మనం అంతా ఈ బ్రెయిన్ చుట్టూ మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ జ్ఞాపశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు, చాలా తొందరగా గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, విశ్లేషణ చేస్తారు. ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. తర్వాత వాళ్ళ వికాసము చాలా పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్. కొన్ని బ్రెయిన్లు యావరేజ్, కొన్ని బిలో యావరేజ్, పూరెస్ట్, పూరరు అలా ఉంటుంది కదా స్టేజ్. ఏంటి సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్? అంటే డిఫరెన్స్ ఏమిటంటే ఈ జ్ఞాపకశక్తి అన్నది కొంతవరకు నేను అనుకోవడం మెదడు తయారీలోన ఆ సృష్టికర్తలకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టు వరం. ఇప్పుడు అందులో ఒక మాట వచ్చింది, హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫిక్ మెమరీ అని. HSA మెమరీ అంటే ఎలాగవుతుందంటే అది ఎప్పుడో పాత ఈవెంట్స్ ని క్షుణ్ణంగా పొల్లు పోకుండా ప్రతి ఈవెంట్ అని చెప్పగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అది చాలా వరకు ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ పదాలు కొంచెం స్పెల్లింగ్ బి అంటారు, అంటే స్పెల్లింగ్ చెప్తుంటే స్పెల్ బి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. న్యూయార్క్ టైమ్స్ వాడు చేస్తుంటాడు అంతే. ఇలాంటివన్నీ అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. ఇప్పుడు తెలివైన వాళ్ళు అనేది ఎలాగుంటుందంటే, మీరు ఇందాక నాటకు ఐక్యూ అని అనుకున్నాం. ఐక్యూ అంటే ఏదైనా ప్రాబ్లం ఇస్తే దానిని సాధించడం, లాజిక్ తోని ఆ కాంప్లెక్సిటీని తగ్గించగలడం, మిగతా వాళ్ళని కమ్యూనికేట్ చేయగలడం అన్నది. ఈక్యూ ఒకటి ఉందండి. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. మీరు అడగొచ్చు ఐక్యూకి ఈక్యూకి తేడా ఏమిటి? ఇది చాలా తేడా. అసలు ఒక జీవితంలో సమాజంలో ముందుకు అడుగు వేసి ఒక గుర్తింపు రావాలంటే అసలు ఈక్యూ అవసరం అంటారు. అంటే ఏదైతే ట్రైన్లో వచ్చేది ఈక్యూ కాదండి, ఎమోషనల్ కోషెంట్. అవును. అంటే ఈక్యూ ఎక్కువగా ఈ ఈక్యూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ గురించి కొంత ఆలోచిస్తారట. భావోద్వేగాలు కదా ఈక్యూ అంటే. అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంటే ఏదన్నా కానీ దాన్ని పాజిటివ్ ఫైండింగ్ ని ముందు చూస్తారు, మిగతా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు, కొంచెం గుడ్ లిజనర్స్. ఆ తర్వాత ఏదైనా తప్పు చేసినా దాన్ని అడ్మిట్ మిస్టేక్, ఎంపతి ఉంటుంది. అయ్యో మనం ఏదైనా అంటే నోరు జారితే ఏమనుకుంటాడు అవతలకి.
ఇలాంటి వాళ్ళు జీవితంలో ముందు ముందు వెళ్తూ ఉంటారు. అంటే భావోద్వేగాలకి అత్యంతమైన విలువ ఇస్తూ తన భావోద్వేగాలని కంట్రోల్ చేసుకుంటూ పెట్టుకుంటూ అదుపులో పెట్టుకుని ఎదుటి మనిషి భావోద్వేగాలను తెలుసుకుంటూ అవును. ఎలా చేస్తే ఈ అనుబంధాలు బాగుంటాయి, సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆలోచించుకుంటూ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసి నడుపుకుంటారు. దాన్ని ఎమోషనల్ క్వశ్చన్. తెలివితేటలు, సమాచారం, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఇదంతా ఇంటెలిజెంట్ క్వశ్చన్, గ్రాస్పింగ్ పవర్, ఇవన్నీ కూడా. అందులో మళ్ళీ మీరు బ్రిలియంట్, జీనియస్లు అంటారు. అవును. అంటే బ్రిలియంట్లు ఏమిటి? వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, క్లవరు, వైజు, ఇంటెలిజెంట్, ఇంటలెక్ట్, బ్రిలియంట్, జీనియస్, వీటిని ఎలా చూడాలి? అందులో ఎంతవరకు విడగొట్టగలదు అంతవరకు విడగొట్టడానికి ప్రయత్నం. మీరు ఏదో సమస్యాపూర్వం శాస్త్రావధానం ఇంటెలిజెంట్ వైజుకు వాస్తవానికి పెద్ద తేడా ఏం లేదు. పెద్ద తేడా. ఇంటెలిజెంట్ దగ్గర రాగదాం. ఇంటెలిజెంట్ ఏంటి? ఎలాంటి సమస్యనైనా పక్కాగా 100% పక్కాగా సెటిల్ చేయిస్తాడు. అది ఇంటెలిజెంట్. బ్రిలియంట్ అంటే ఏమిటి? ఒక విషయం గురించి దయతో, కారుణ్యతతో, జాలితో ఆలోచించి, అదే కాకుండా అదే సమయంలో ఒక ప్రాబ్లమ్ని పూర్తిగా దాన్ని మూలానికి వెళ్ళి దాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి బ్రిలియంట్. మరి ఇంటలెక్ట్ అన్నది దాని కిందే వస్తుంది, దానికి సెపరేట్ గా ఏం లేదు. బ్రిలియంట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. జీనియస్ అనుకోండి. జీనియస్ అంటే ఏంటండి? మీరు ఒక సమస్య ఇచ్చారు, సమస్య సరే కాదు, దాన్ని తీసి పడేస్తాడట, దాన్ని సెటిల్ చేసి పడేస్తాడు, అసలు దాని నామరూపాలు లేకుండా చేస్తాడు, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ అలాంటి దానిని ఇంకో తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి. అంటే దట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది బ్రెయిన్. అంతే కదా. ఆ జీనియస్ అనేవాడికి మెమరీ ఉంటుంది, అనలిటికల్ కెపాసిటీ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, వాడు చాలా ఉంటుంది, అనలిటికల్ ఇది ఉంటుంది. అదే కాకుండా కొంత ఎంపతి ఇవి కూడా ఉంటాయి. మిగతా వాళ్ళ గురించి ఆలోచన, సింపతి, ఎంపతి రెండు ఉంటాయి. అదే సింపతి అంటే జాలి, ఎంపతి అంటే ఏమనుకుంటాడో అనేటువంటి ఒక ఆలోచన, విచక్షణ, ఒక స్పృహ. సో మనకు జీనియస్లు తక్కువ మంది ఉంటారు కదా. జీనియస్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతూనే ఉన్నారు. అవునా? అంటే వాళ్ళు అనుకోవడం వేరు, మనం అంటే మనం ప్రతి వాళ్ళు అనుకుంటారు నేను చాలా జీనియస్, వాళ్ళు అనుకోవటం కాదు. మామూలుగా ఇప్పుడు మనం ఐన్స్టైన్ అన్నారు, ఇందాక న్యూటన్ అన్నారు, కొన్ని పేర్లు వాడారు, వాళ్ళందరూ జీనియస్ దాంట్లో జీనియస్ కిందే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే మీరు అన్నట్టు ఐక్యూ అన్నది మామూలుగా 85 నుంచి 100, 115 వరకు నార్మల్ యావరేజ్ కింద లెక్కేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఎవరికి మాస్క్ గారికి ఎంత ఉంది? 150, 160. ఆయన ఏదన్నా ఎక్కడో ఆలోచిస్తాడు, అవుట్ ఆఫ్ ది బ్లూ. మరి ఐన్స్టీన్ గారికి 150, న్యూటన్ గారికి 180, 190. మరి అమ్మాయి ఎవరైతే వైశాలి కోసం 250, ఎవరో ఒక సౌత్ కొరియన్ వ్యక్తికి 276. చూసారా? ఇలాంటివి మహామేధ. మీరు కొలిసి చెబుతున్నారు. అసలు మన కొరతలకు కూడా అతీతమైన బ్రెయిన్స్ కొన్ని ఉంటాయి కదా. కొన్ని ఉన్నాయి. ఆది శంకరాచార్యులు వాళ్ళందరూ, మనం నన్నయ్య, వ్యాసుని, మరి ఈ రోజు కూడా వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం. అరిస్టాటిల్ కూడా జీనియసే కదా. జీనియస్. మామూలు నేను చదివాను, మీరు చెప్పిన ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ ఎంతవరకు వాడారు, మన ఏదో 24 గంటల్లో మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అనుకున్నట్టుగా. చాలా మందికి ప్రశ్న అడుగుతుంటారు పేషెంట్లు, సార్ ఎంత వాడతాము అని. వాస్తవానికి ఏదో ఎక్కడో చదువుతాము, పుస్తకాల్లోనో లేకపోతే సీరియల్లోనో, టీవీల్లోనో, నవల్లో 10% వాడతారట. వాస్తవం ఇది కాదండి. మెదడు తాలూకులో 100% అందరూ వాడతారట. అంతే కదా. దానికి ఎన్నో ప్రమాణికలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్ స్కాన్ తీసుకోండి, ఈ ఎంఆర్ఐ టెస్ట్ తీసుకోండి, అందులో ప్రతి భాగం ఏదో ఒక సమయంలో దానికి పని చేస్తూనే ఉంటుంది. సంపూర్ణంగా సద్వినియోగం చేస్తుంటారా బ్రెయిన్? చేయడం అన్నది అవతల వ్యక్తులను బట్టి ఉంటుంది. అంటే యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ మామూలుగా ఏదైతే ఉందో 100% ఏదైతే మెదడులో 100% కూడా ఏదో పని దానికి భగవంతు సృష్టిగత అమర్చి ఇచ్చాడు ఆయన. వినియోగించుకోవడం అన్నది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది. కొంచెం మెదడు వాడరా అంటుంటారు పెద్దవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే కారణం వాళ్ళు చేయాల్సినంత వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ అంత పని రావటం లేదు, రాబట్టుకోలేకపోతున్నాం, వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ తెలివికి ఇంకా బాగుండును అనేటువంటి ఒక విషయం వల్ల వాళ్ళు అలా చెప్పడం. మీ మెదడుకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అది భగవంతుడు వేసాడు ఆల్రెడీ. అదే యూసేజ్ ఆఫ్ బ్రెయిన్. యూసేజ్ అయితే నేను దాన్ని సానబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ కార్యక్రమాలు చేయాలంటే మరి గత కొన్ని రోజులుగా దానికి కొంచెం గొప్ప ప్రిపేర్ అవుతూ ఉన్నా కదా. అదే సాధన చేయాలంటే దానికి సాధన ఉంటుంది కదా. సాధన చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. సానబట్టడం కదా. అవును, సానబట్టే కొద్దీ దాని కత్తికి పదును పట్టే కొద్దీ దానికి ఇది పెరిగినట్టుగా మధ్యలో సానబట్టే కొద్దీ దాని పవర్ పెరుగుతుంది. సో ఈ న్యూరోలాజికల్ సమస్యలు, ఇంకా మూర్ఛలు, మైగ్రేన్ ఒకటి ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు సార్. అది ఎందుకు చాలా చాలా భరించలేకపోతున్నాం సార్ అంటుంటారు. మైగ్రేన్ ఎందుకు అది జరుగుతుంది? అది మైగ్రేన్ అంటే పారిస్ నొప్పి. తలనొప్పి ఒక పక్కన ఒక భాగంలో వచ్చేది.
అది వారు చాలా వరకు 90% స్త్రీల్లో వస్తుంది, వంశపారంపర్యంగా కూడా వస్తుంది, ఋతుక్రమం సమయంలో కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల కూడా ఒక భాగంగా అయిపోయింది. మైగ్రేన్ లో కాకుండా ఇంకా మీది ఈ స్ట్రెస్ హెడేక్ అని, లేకపోతే ఆక్సిపిటల్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ అనేది దాటిపోయి ఎప్పుడైతే రిపీటెడ్ గా వచ్చి దాని విధి విధానాలు కానీ మారింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం తీసిపడేయకుండా దానికి ఏదైనా బ్రెయిన్ లో కూడా కారణం ఉందా అని ఆలోచించాల్సిన అవసరం. మనం తీసుకునేటువంటి భోజనం కానీ, ఉండేటువంటి నిద్ర కానీ, ఉండే స్ట్రెస్ వల్ల కానీ, ఇవన్నీ కూడా ఒక మైగ్రేన్ లో ఒక భాగంగా, ఒక కారణాలుగా ఉంటాయి. ఇప్పుడు హెడేక్ కి బ్రెయిన్ కి మన మైగ్రేన్ కి ఏంటి సార్ వాటి డిఫరెన్స్? మైగ్రేన్ అనేది జనరల్ గా ఒక మెదడు లోపల కాదు, తల భాగం ఒక భాగంలో వచ్చేదాన్ని పార్శ్వ నొప్పి అంటారు. రైట్ హాఫ్ కానీ, లెఫ్ట్ హాఫ్ కానీ. హెడేక్ అనేది జనరల్ గా ఇప్పుడు మాటకు బ్రెయిన్ ట్యూమరే అనుకోండి, బ్రెయిన్ ట్యూమర్ లో వచ్చే హెడేక్ వేరే ఉంటుంది, ఈ భాగంలో ఉంటుంది. దానికి ఒక సమయం ఉంటుంది, తెల్లవారి టైంలో ఎక్కువ ఉంటుంది. ఒక్క హెడేక్ కాకుండా వాంతులు కూడా వస్తాయి, వాంతి వచ్చేటట్టు ఉంటుంది. ఈ 2 లక్షణాలు కాకుండా కంటిలో చూపు తగ్గడం కానీ, నడకలో తేడా రావడం కానీ, మాటలో తేడా రావడం కానీ, కాలు చేయి వీక్ గా ఉండడం కానీ, ఫిట్స్ లాగా రావడం కానీ, మోర్చ వాసన తగ్గడం కానీ, చెవిలో వినికిడి తగ్గడం కానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్ తాలూకా ట్యూమర్ తాలూకా లక్షణాలు. అంటే తలనొప్పి ఉండి వాంతులు వచ్చి చెవులో వినపడడం కానీ, వినికిడి కానీ సరే లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ కావడానికి ఆస్కారం కొంచెం ఎక్కువగానే ఉంది. డాక్టర్ సందర్శించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా స్మెల్ తక్కువైంది ఈ మధ్య కాలంలో, ముందు బాగానే ఉండేది, దాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. కంటిలో చూపు ఇంకా అన్నిటికంటే ముఖ్యం. కంటిలో చూపు తగ్గింది, దానికి తోడు నెమ్మదిగా ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, డల్ అయిపోతున్నాడు, స్లో అయిపోతున్నాడు, బరువు పెరుగుతూ ఉన్నారు, మూత్రం ఎక్కువ పోస్తా ఉన్నారు. ఇది కూడా బ్రెయిన్ లో ఒక రకమైన ట్యూమర్ కారణం అవుతుంది. అంటే బ్రెయిన్ లో ట్యూమర్ అంటే ఏంటంటే, బ్రెయిన్ లో విధి తయారు చేసినప్పుడు ఈ ప్రాంతం, ఈ రక్తం ఎంత ఉండాలి, ఈ మెదడు తాలూకు భాగం ఎంత ఉండాలి, పుర్రె భాగం ఎంత ఉండాలి అని నిర్దేశించాడు. అది కాకుండా ఏదైనా కానీ చిన్న గడ్డ తయారైంది అనుకోండి, అది ఎక్స్ట్రా కదా, దానివల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు పొట్టలో ఏదో పెద్ద పెద్ద ట్యూమర్లు, 2 కిలోల ట్యూమర్లు, 5 కిలోల ట్యూమర్ ఆపరేట్ చేసామని చెప్తూ ఉంటారు. బ్రెయిన్ లోపల కొన్ని సెంటీమీటర్ల ట్యూమర్ ఉంటేనే ప్రాబ్లం. అందువల్ల బ్రెయిన్ ట్యూమర్, ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉండేటువంటి బ్రెయిన్ మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫిట్స్ లాగా రావడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఎడం పక్క కానీ ప్రాబ్లం వచ్చినట్టు దానిపై ప్రభావం, కుడికాలు కుడి చెయ్య మాట మీద తేడా రావడం. ఈ నరాల బలహీనత అనేది కూడా ఇందులోకి వస్తుంది కదా సార్? నరాల బలహీనత చాలా జనరల్ గా వాడేటువంటి ఒక మాట, అంటే వీక్ గా ఉంది అని. కరెక్ట్. అది కొంతవరకు ఏమిటంటే అది వాడుకలో నార్మల్ మాట. అది కాకుండా అదే సంగతి మనం చెప్పుకున్నట్టు ఇందాక డయాబెటిక్స్ న్యూరోపతి వాళ్ళు కానీ, లేకపోతే విటమిన్ లోపాల మధ్యన విటమిన్ B12 కానీ, D3 కానీ, ఇలాంటి విటమిన్ లోపించడం వల్ల కానీ వచ్చే B6 లో కానీ తేడా కానీ, అదే కాకుండా కొన్ని టీబీ కోసం మందులు వాడడం వల్ల, ఏదో INH ఈ మందులు వాడడం వల్ల కూడా వాళ్ళ నరాల మీద దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. కొన్ని పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి ఆ పెయింటింగ్ దాని వల్ల, దాని ఈ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ తీసుకునే వాళ్ళు, ఇలాగ దాని వల్ల నరాల మీద దాని ఇబ్బంది. చివరికి మనకి మనిషి చచ్చిపోవడం అంటే హార్ట్ ఆగిపోవడం అంటారు, బ్రెయిన్ డెడ్ అంటారు కదా, ఏంటి వాటి డిఫరెన్స్? అంటే ఇవి చిన్న తేడా ఉంది. బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూ ఉంటుంది కొంత సమయం. ఒక వ్యక్తిని మామూలుగా శాస్త్ర ప్రకారం వ్యక్తి జరిగిపోయాడు, చనిపోయాడు అని చెప్పాలంటే గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోవాలి. హార్ట్ ఆగిపోవడమే మనిషి మరణం కింద లెక్క. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? బ్రెయిన్ లో ఇందాక మనం ముందు చెప్పుకున్నాం, కంటి 2 పాపులు పెద్దవైపోయి, గాలి తీసుకోవడం శ్వాస లేకుండా అయిపోయి, అసలు అచేతనంగా ఉండి, బీపీ డ్రాప్ అయిపోతూ ఉండేటట్టయితే బ్రెయిన్ డెడ్ కింద పరిగణిస్తాం. ఈ ప్రపంచంలో మామూలుగా మన ఈ దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశాన్ని ఎక్కువ బాగా బ్రెయిన్ ఉన్న దేశస్తులే ఏ దేశం కింద చూస్తారు? నేనైతే భారతదేశం అనే చెప్తాను. అవునా? అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళి కదండి, అక్కడ ఏది సిలికాన్ వ్యాలీ కానీ ఇంకెక్కడ కానీ అందరూ వాళ్ళు చేస్తున్నది. అనాది నుంచి కూడా అంతే అంటారా? అనాది నుంచిగా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఋషులు మునులు వీళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, వరామిహిరుడు లేకపోతే వాళ్ళందరూ అక్కడ నుంచి కదండి. అవును, మన ఆయుర్వేదము అన్నీ కూడా. కాబట్టి మేధావులు, మేధావర్గం అని అంటే ముందు నుంచి కూడా నేను కూడా భారతదేశంలోనే పేరెన్ని గన్నత ప్రాంతం. సో మన బయోకెమికల్ రియాక్షన్స్, లోపల జరిగే బయోకెమికల్ రియాక్షన్స్, ఈ న్యూరలాజికల్ దాన్ని రెండు క్లబ్ చేయొచ్చా మనం? అంటే బయోకెమికల్ కొన్ని రియాక్షన్ జరుగుతూనే ఉంటాయి. దానివల్లనే మెదడు లోపల వచ్చేటువంటి మార్పులు, మనకి ఎపిలెప్సీ రావడానికి అనుకోండి, మనం చెప్పినటువంటి ఆల్జీమర్స్ వ్యాధి ఇలాంటి రావడానికి కూడా బయోకెమికల్ మార్పులు జరుగుతూ ఉన్నట్టు దానివల్ల. సో మన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఈ కెమికల్ ఆ బయోకెమికల్ మెయింటెనెన్స్ కానీ, ఇంబ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ న్యూరలాజికల్ ఫంక్షనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక భాగం. ఇప్పుడు హార్మోనే అనుకోండి, ఇప్పుడు పిచ్యూటరీ గ్రంథి అని ఉంటుంది. పిచ్యూటరీ గ్రంథి అనేది అన్నిటికీ హెడ్ క్వార్టర్స్, బ్యాండ్ మాస్టర్ అనమాట. ఇప్పుడు బ్యాండ్ మాస్టర్ ఇప్పుడు ఈ హార్మోన్ వాళ్ళు ఊగుతూ ఉంటే మిగతా అందరూ పిప్పి అని కొడుతూ ఉంటారు. అలాంటిది పిచ్యూటరీ గ్రంథి.
దాని నుంచి ద్రావకాలు అన్నిటికీ ఇది ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథికి కానీ లేకపోతే ఇంకా మిగతా బోన్ స్ట్రెంగ్త్ కోసం కానీ ఋతుక్రమం రావడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఇలాంటి అన్నిటికీ కూడా మెయిన్ కేంద్రం అక్కడే ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్స్ అంటుంటారు మామూలుగా. పిచ్చుకోటి ముఖ్యంగా అనేది పిచ్చుకోటి అనేది మెదడు లోపల ఉంటుంది ఈ భాగం. ఇక్కడ ఉండేది థైరాయిడ్. అలాగే మూత్రపిండాల మీద ఉంది ఎడ్రినలిన్ అంటాం. సో పిట్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్ అలాగైతే మనకు మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్ ముఖ్యమైన గ్రంథి అంటే పిచ్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్లాండ్ దానికి డ్యామేజ్ జరుగుతుంటుంది సార్. జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాటకి ఏదో సడన్ గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, చాలా రోజులు స్పృహ లేకుండా పిచ్యూటరీ గ్రంథికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగలేదు, అదొక పద్ధతి. పిచ్యూటరీ గ్రంథిలోని ఏదైనా రక్తం సప్లై తగ్గిపోయి నెక్రోసిస్ అంటాం, డ్యామేజ్ అయింది అనుకోండి, దానివల్ల పీరియడ్స్ స్త్రీలకు పీరియడ్స్ రావు, లేకపోతే పిల్లలుగా కలగరు, ఋతుక్రమం ఆగిపోతూ ఉంటుంది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే చోట్లోని కంటి నరాలు ఉంటాయి, కంటి నరాల్లో కూడా తేడా వస్తుంది, కంటిలో చూపులో తేడా వస్తూ ఉంటుంది, అదే కాక ఊబకాయం రావడం, ఇలాంటి కూడా పిచ్యూటరీ గ్రంథి తాలూకా లక్షణాలు. సో పిట్యూటరీ గ్లాండ్ వెరీ వెరీ పవర్ఫుల్. పని తక్కువ చేయడం వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే హైపోపిట్యూటరిజం అంటాం, చాలా స్లో అయిపోవడం, మొత్తం లీటర్ల కొలది పోయడం, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. లేజినెస్ కూడా అందులో భాగమేనా? ఒక భాగం. డ్రౌజినెస్ ఒక భాగం. ఎందుకంటే పిచ్యూటరీకి గ్రంథి ఉండే కేంద్రానికి కొన్ని మిల్లీమీటర్ దూరంలోనే హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి సార్ అది? అది ఒక భాగం, బ్రెయిన్ లో ఒక భాగాన్ని. ఫంక్షన్ ఏంటి? దాని టెంపరేచర్ ని ఇచ్చేయడం, అలర్ట్ గా ఉంచడానికి, ఉష్ణోగ్రత కంట్రోల్ చేయడానికి. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ను మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఏమన్నా మనం ఇంటేక్ ఫుడ్ అటువంటి ఉందా దానికి అలాంటి నిజానికి ఏం ఫుడ్ అంటూ లేదు. ప్రోటీన్స్ ఉన్నాయి. ఇబ్బంది వచ్చినప్పుడు సరిగా సమయంలో గుర్తించడమే దానికి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.